దేవుని నామమునకు మహిమ కలుగును గాక. For our meditation, shall we turn to the book of Exodus 6 verses 6 to మన ధ్యానార్థమై నిర్గమకాండము 6 నుండి 8 వాక్యముల వరకు చదువుకుందాము. Exodus chapter 6 verses 6 to 8. నిర్గమకాండము 6వ అధ్యాయము 6 నుండి 8 వాక్యముల వరకు. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా, of Israel, I am the Lord, and I will bring you out from under the burdens of the Egyptians, and I will rid you out of without arm and with great judgments, and I will be for a people, and I will be to you a God. Know that I am the Lord your God, which bringeth you out from under the burdens, and I will bring you in unto the land I did swear to give it to Abraham, to Isaac, and to Jacob, and I will give it to you for an heritage. I am the Lord. Glory be to God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. This is a promise which was given to the children of Israel when the Lord was delivering them from the land of Egypt. ఇది ఇశ్రాయేలు ప్రజలకు వారిని ఐగుప్తు దేశము నుండి దేవుడు విడిపించినటువంటి సమయమందు వారికి ఇచ్చినటువంటి వాగ్దానమై ఉన్నది. And the children of Israel till today they are claiming this promise. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఈ దినము వరకు కూడా ఈ యొక్క వాగ్దానమును వారు హక్కు చూపుచున్నారు. Messiah has not come so far for them. ఎందుకనగా వారికి ఇంకను కూడా మెస్సియా రాలేదు అని చెప్పి వారు తలంచుచున్నారు. During Passover they have got a ritual where they have 5 cups. They drink wine in 5 cups. వారికి ఒక అలవాటు ఉన్నది, ఒక ఆచారం ఉన్నది. ఒక 5 కప్పులు గిన్నెల నిండుగా వారు ద్రాక్షారసాన్ని త్రాగుదురు. Passover. గిన్నెల నిండుగా వారు ద్రాక్షారసాన్ని త్రాగుదురు. Cups by different names. ఆ 5 గిన్నెల పెట్టుకొని ఉన్నారు. 5, that is cup of redemption, and finally they call it cup of Messiah. వారి విడుదల అనున్నటువంటి గిన్నె అనియు, ఒకటి వారి విమోచనం అను గిన్నె అనియు, చివరిగా వారు మెస్సియా అను గిన్నె అని చెప్పుకొనుచున్నారు. So always during Passover all these 5 cups would be there. ఎప్పుడెల్లా కూడా వారు పస్కాను ఆచరించుదురో ఈ యొక్క 5 గిన్నెలను కూడా వారు అలాగున ఉంచుకొందురు. But that last cup nobody would drink. Messiah's cup nobody would drink. They would wait even during that. They believe that during every Passover sometimes Messiah may come. It is for him to drink. కాబట్టి వారు 5వ గిన్నె అయినటువంటి మెస్సియా అని చెప్పబడి గిన్నెలోనిది ఎన్నడూ వారు త్రాగరు. ఎందుకనగా ఆ గిన్నె మెస్సియా కని చెప్పి వారు అనుకొనుచున్నారు. మెస్సియా గిన్నెలోనిది ఆయనను త్రాగనిమ్ము అని చెప్పి ఆయన కొరకే అలాగూ అట్టిపెట్టువారు. God graciously delivered them from the bondage of Egypt. దేవుడు కృపచేత వారిని ఐగుప్తు అను దాస్యత్వం నుండి విడిపించి ఉన్నారు. I will bring you out from the burden. దేవుడు వారిని ఆ యొక్క బరువు క్రింద నుంచి, He says, I will bring them out of the burden. ఆ బరువు క్రింద తెప్పించి, I will rid you of the bondage. ఆ యొక్క వారిని విడిపించెదను. I will redeem you. నేను వారిని విమోచించెదను. I will take you to be my people. నా యొక్క జనులుగా మిమ్ములను తీసుకొని పోవుదును. Be your God. నేనే మీకు దేవుడనై యుందును. Finally he says, I will take you to the land of Canaan. చివరిగా ఆయన చెప్పినది, కనాను దేశములోనికి నేను మిమ్మును తీసుకొని పోవుదును. This has got a spiritual significance in our lives. ఇది మన యొక్క జీవితంలో ఆత్మీయమైనటువంటి ఒక అర్థమును ఇచ్చుచున్నది. The journey of the children of Israel is a type for the journey of the spiritual life of a child of God in this world. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణం అనున్నది ఆత్మీయముగా ఒక దేవుని బిడ్డ తాను చేయు ప్రయాణమునకు సాదృశ్యముగా కనబడుచున్నది. So therefore all these points they have got a spiritual significance in our life. కాబట్టి ఈ కార్యములన్నిటిలో ఆత్మీయమైనటువంటి అర్థములు కలవుగా ఉన్నవి. Because we are of the seed of Abraham,
We are spiritual Israelites. మనము ఎందుకనగా అబ్రహాము యొక్క సంతానముగా కనబడుచున్నాము, ఆత్మీయమైనటువంటి ఇశ్రాయేలులుగా మనం కనబడుచున్నాము. So these promises belong to us also. కాబట్టి ఈ యొక్క వాగ్దానములన్నీ కూడా మనకు కూడా These promises which are mentioned in the Old Testament, they are not mentioned for the children of Israel. It is for you and me. పాత నిబంధనలో చెప్పబడినటువంటి కార్యములన్నీ మాత్రమే కాదు గాని ఆత్మీయమైనటువంటి కూడా అవి సొంతముగా చెప్పబడుచున్నవి. The things which Jesus mentioned unto his disciples, he doesn't mention for their sake alone. He says, what I have spoken to you, what I say unto you, I say unto all. కాబట్టి యేసు కూడా తన శిష్యులతో చెప్పినటువంటి మాటలన్నీ శిష్యులకు మాత్రమే అవి చెందినవిగా కనబడటలేదు, కానీ అవి నేను మీతో చెప్పినది అందరితోనూ చెప్పుచున్నాను అని యేసు సెలవిచ్చి ఉన్నారు. First, what does the word of God say? మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము ఏమని చెప్పుచున్నది? I will bring you from under the burdens of Egypt. నేను ఐగుప్తీయులు మోయించినటువంటి బరువుల క్రింద నుండి మిమ్ములను వెలుపలికి రప్పించెదను. Children of God are burdened. దేవుని యొక్క బిడ్డలు చూచినప్పుడు వారు ప్రత్యేకముగా 4 బరువుల క్రింద వారు కనబడుచున్నారు. Children of God in Egypt, the children of Israel were burdened. అలాగే ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు దేశంలో కనబడుచున్నప్పుడు ఇక బరువుల క్రింద వారు కనబడినట్లుగా చూడగలుగుచున్నాము. So also even during the time of our Lord and Savior Jesus, come unto me heavy laden and I will give you rest. అలాగే ప్రభువైన యేసు ఉన్న దినాలలో ప్రయాసపడి భారం మోసుకొని నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్పి About 4 burdens today. I will not explain much. 4 బరువులను గురించి ఈ దినం మీతో నేను చెప్పగోరుచున్నాను, ఎక్కువగా దాన్ని వివరింపబోవటలేదు. And these burdens must not be there in a child of God's life. ఒక దేవుని బిడ్డ యొక్క జీవితమందు ఇటువంటి బరువులు ఏ మాత్రం కూడా కనబడకూడదు. One is burden of iniquity. ఒకటి మనం చూచినప్పుడు అతిక్రమము అనున్నటువంటి బరువు. When we turn to the book of Psalms 38 verse 4. 38వ కీర్తన 4వ వాక్యానికి మనకు పరిశుద్ధ గ్రంథాన్ని త్రిప్పినప్పుడు The psalmist says, I am burdened by iniquity. ఇక్కడ నా దోషములు లేక అతిక్రమములు వల్ల మోయలేని బరువు నా మీద ఉన్నది అని చెప్పుచున్నాడు. పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. For mine iniquities are gone over mine head, as an heavy burden they are too heavy for me. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. Is there anyone here who is burdened by the burden of iniquity? ఎవరైనా ఇక్కడ అతిక్రమములు దోషములు అన్నటువంటి బరువు క్రింద కనబడుచున్న వారి Sin forgive. క్షమింపబడి ఉన్నవా? You're a child of God, you are not here by chance. దేవుని బిడ్డ ఏదో అవకాశవశాత్తు నువ్వు ఈ స్థలములో కనబడుటలేదు. God has brought you here with a specific purpose. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశముతోనే నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి ఉన్నాడు. Sin burdens you, it gives you torment, it puts fear, instills fear in your life. పాపమనున్నది నీ మీద ఒక భారముగా అది కనబడుచున్నది, అది వేదనతో కూడా కనబడుచున్నది, అది నీ యొక్క జీవితంలో మోయలేని బరువుగా కనబడుచున్నది. Cast your burdens upon the Lord and he careth for you, it is mentioned. మీ యొక్క చింత యావత్తు, మీ భారములు యావత్తు ప్రభు మీద వేయుడి, ఎందుకనగా ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. What should you do to be delivered of this burden? ఈ భారము నుండి నువ్వు విడుదల పొందుకొంటకు ఈ దినమందు నువ్వు ఏమి చేయవలసి ఉన్నది? The solution is there in verse 18 itself. దానికి పరిష్కారం అనేది 18వ వాక్యంలోనే ఇయ్యబడి ఉన్నది. Psalms 8వ కీర్తన 18వ వాక్యము. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా Mine iniquity, I will be sorry for my sin. You should be sorry for your sins. You should declare your iniquity. మన యొక్క పాపమును గురించి మనం విచారపడవలసి ఉన్నది, మన దోషములు అతిక్రమలను మనం ఒప్పుకొనవలసి ఉన్నది. If we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. మన యొక్క పాపములను మనం ఒప్పుకొని ఎడల మన పాపములు కడుగుటకు ఆయన నీతిమంతుడును నమ్మదగిన వాడునై ఉన్నాడు. ఆయన మనను ప్రతి దుర్నీతి నుండి మనల్ని విడిపించును. As we read from the book of 1 John chapter 1 verse 7, if the blood of Jesus cleanses us from all unrighteousness. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యములో మనం చదువుచున్న ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి దుర్నీతి నుంచి అది మనల్ని కడుగును అని చెప్పబడుచున్నది. First of all, it is called burden of iniquity. మొట్టమొదటిగా ఇది అతిక్రమము లేక దోషము అను బరువుగా కనబడుచున్నది. None of us must depart
with this burden. ఈ బరువుతో కూడా మనలో ఎవరం కూడా ఈ రాత్రి వేళ దేవుని యొక్క వెళ్ళిపోకూడదు. Promised, I will bring you out of the burdens. ఎందుకనగా దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు, ఈ బరువు క్రింద నుండి నేను మిమ్మును వెలుపలికి రప్పించెదను. Second, when we turn to the book of Job chapter 6 verses 2 and 3. తర్వాత రెండవదిగా యోబు గ్రంథము 6వ అధ్యాయము 2-3 వాక్యములను మనం చదువునప్పుడు, నా దుఃఖము చక్కగా తూచబడును గాక, దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక, అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నే బరువుగా కనబడును. Oh, that my grief were thoroughly weighed, and my calamity laid in the balances together, for now it would be heavier than the sand of the sea, therefore my words are swallowed up. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. His grief and his calamity is something like a huge burden of sand. ఇక్కడ అతని యొక్క దుఃఖము, అతని యొక్క ఆపదను మనం చూచున్నప్పుడు అది సముద్రం ఉన్నటువంటి ఇసుక కన్నా తెలియపరిచి ఉన్నాడు. Are you filled with the sorrow of this earth? Worldly sorrow. ఈ భూమి చేత నువ్వు కనబడుచున్నావా? I've lost that, I've lost this, I've lost my father, I've lost my mother, I've lost my wife, I've lost my husband. నేను అది పోగొట్టుకొని ఉన్నాను, దీనిని పోగొట్టుకొని ఉన్నాను, నా యొక్క భర్తను పోగొట్టుకొని ఉన్నాను, నా భార్యను పోగొట్టుకొని ఉన్నాను, నా తల్లిదండ్రులను నేను పోగొట్టుకొని ఉన్నానని అటువంటి దుఃఖముతో నువ్వు కనబడుచున్నావా? Nobody is there to care for me. ఎవరు కూడా నా కొరకు చింతించుటకు పట్టించుకొనుటకు లేరు. Job lost all his children. యోబు తన యొక్క పిల్లలందరినీ కూడా పోగొట్టుకొని ఉన్నాడు. He lost his property. తన యొక్క ఆస్తి అంతటిని కూడా పోగొట్టుకొని ఉన్నాడు. His eldest son's house came crashing down upon them. అతని అంతేకాదు, అతని పెద్ద కుమారుని యొక్క ఇల్లు కూడా అది కూలిపోయి వారి మీద పడి ఉన్నది. He lost the affection of his own wife. తన యొక్క సొంత భార్య బట్టి కూడా అనేక వేదనలను పొందెను. How long are you going to continue in this integrity, in your integrity? ఎంత కాలము నీ యథార్థతను నువ్వు వదలక యుందువు అని చెప్పి అడగబడుచున్నది. ఆమె దేవుని దూషించి మరణము కమ్మని భార్య చెప్పుచున్నది. I call my servant. నేను పిలిచితిని, అయినా కూడా నా వైపున అతడు తిరగలేదు. It was a great sorrow, and this calamity was something that he could not bear. అది ఎంతో దుఃఖముగా కనబడుచున్నది. అతని మీదకు వచ్చిన ఆపద, ఈ విపత్తు అనేది మోయలేని బరువుగా కనబడుచున్నది. Dear child of God, there is God who takes care of you, who takes all your burdens away. దేవుని బిడ్డ, నీ కొరకు చింతించు దేవుడు ఒకడు ఉన్నారు. ఆయన నీ యొక్క బరువులు, భారములన్నీ కూడా తొలగించువాడై ఉన్నాడు. Then there is third burden, which is called burden of surfeiting and drunkenness. మూడవ భారం అనేది కనబడుచున్నది. అదేమనగా తిండిబోతుతనము, అధికముగా త్రాగునటువంటి స్థితి. When we turn to the book of Luke chapter 21 verse 34. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వాక్యం చదువునప్పుడు, In some translation it is mentioned overcharge, in some translation it is mentioned burden. Let not your hearts be burdened by surfeiting and drunkenness. తిండి వల్ల గాని మత్తు వల్ల గాని మీకు హృదయము చెప్పబడుచున్నది. కొన్ని భాషాంతరములో భారముగా, బరువుగా ఉండకూడదు అని చెప్పబడుచున్నది. ఒకవేళ మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. And take heed to yourselves, lest at any time your hearts be overcharged with surfeiting and drunkenness and cares of this life, and so that day come upon you unawares. Enough. So in Kannada language it is mentioned, let not your hearts be overcharged with burdens of this surfeiting. మన కన్నడలో మనం తర్జుమాలో చదువుచున్నప్పుడు తిండి వల్ల కానీ మత్తు వల్ల కానీ మీ హృదయములు భారముగా, బరువుగా కనబడకూడదు అని చెప్పబడి ఉన్నది. As far as the child of God is concerned, we should not be having such burdens. ఒక దేవుని బిడ్డకు సంబంధించి ఎన్నడూ కూడా ఇటువంటి భారములు అతని జీవితంలో ఉండకూడదు. What shall I eat? What shall I drink? Wherewithal shall I be clothed with? నేను ఏమి తిందునో, ఏమి త్రాగుదునో, ఏమి ధరించుకొందునో. There should be a control for everything. దినములో ఉంచుకున్న వారమై ఉండవలెను. I've seen people who have eaten 60 idli. 3 కిలోల హల్వాలు తినినటువంటి మనుషులను కూడా నేను చూచి ఉన్నాను. I've seen people who have eaten 13 eggs and 20 eggs and so on. అలా 13 గుడ్లు, 20 గుడ్లు కూడా తినినటువంటి వారిని కూడా నేను చూచి తిని. One person said, I've taken 20 liters milk at a time. ఒకేసారి 20 లీటర్ల పాలు కూడా తీసుకొని ఉన్నాను అని చెప్పువారు కూడా ఉన్నారు. But as far as the child of God is concerned, if this burden oppresses us,
we will not be seen in the kingdom of God. ఒక దేవుని బిడ్డకు సంబంధించి ఇటువంటి భారములు ఒక దేవుని బిడ్డను ఒత్తిడికి లోను చేసినట్లయితే అతడు దేవుని రాకడలో ఎత్తబడలేడు. When we accept that these things are not right in the sight of God, that it is a fault on my behalf, so that God is able to deliver us from that. ఇవన్నీ కూడా దేవుని యొక్క దృష్టిలో సరిగ్గా కనబడటలేదు, ఇది నా యొక్క జీవితంలో తప్పిదమై ఉన్నదని ఎప్పుడైతే మనం ఒప్పుకొనుచున్న వారంగా కనబడదుమో ప్రభు ఇటువంటి బరువుల నుండి మనల్ని విడి. When I was serving the Lord in one of the faith homes in South India, నేను ఇక్కడ దక్షిణ భారతదేశ young boy, ఒక యవనస్తుడైనటువంటి అబ్బాయికి నేను బాప్తిసం ఇచ్చి తిని, he said, I have eaten one omelette with 25 eggs. ఒక ఆమ్లెట్ నేను తిని ఉన్నాను, ఆమ్లెట్ 25 గుడ్డులతో వేయబడిన ఆమ్లెట్ అని చెప్పాను. Now he has become a child of God. ఇప్పుడైతే అతడు ఒక దేవుని బిడ్డగా మారేను. Then the fourth burden is burden of unnecessary laws and statutes which were imposed by scribes and Pharisees. నాలుగవ భారమేదనగా శాస్త్రుల వల్లను పరిసయ్యుల వల్ల కూడా జనుల మీద మోపబడినటువంటి అనవసరమైనటువంటి ఆజ్ఞలు కట్టడలను బయలుపరచుచున్నది. When we turn to the book of Matthew chapter 23 verse 4, మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, మోయే సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపరు. For they bind heavy burdens and grievous to be borne and lay them, but they themselves will not move them with one of their fingers. so these Pharisees and heavy, ఈ శాస్త్రులు పరిసయ్యులు జనుల మీద మోయ సఖ్యము కాని బరువులను మోపువారై ఉన్నారు. already the children of Israel, the Jews, were reeling under the tribute and other tax money which was imposed by the Roman government upon them. ఇప్పటికి కూడా మనం చూచినప్పుడు ఇశ్రాయేలు జనులు వారు రోమా ప్రభుత్వము ద్వారా వారి మీద పన్ను సుంకము అనున్నటువంటి కార్యములు అధికమైనటువంటి భారముగా వారి మీద కనబడుచున్నవి. There was something called korban. కుర్బాన్ అన్నటువంటిది ఉన్నది. Then they should not carry burden on a Sabbath day. వారు విశ్రాంతి దినాన బరువులు మోయకూడదు. When a person is healed of a sickness, he is not supposed to carry his bed. ఒకవేళ ఒక మనుషుడు వ్యాధితో ఉన్నప్పుడు తన తల మీద బరువులను మోసుకొని పోకూడదు. They should not come for healing on the Sabbath day. విశ్రాంతి దినాన స్వస్థత కొరకు రాకూడదు. So there were already 613, apart from 10 commandments, Israelites had already had 613 statutes. ఈ యొక్క ఆజ్ఞలు 13 ఆజ్ఞలు కట్టడలు వారి మీద మోపబడి ఉన్నవి. So tradition takes hold of our certain things on us which is not there in the word of God. పారంపర్యాచారములు అన్నటువంటి భారము దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి మోయ సఖ్యము కాని భారములను మోపువారుగా కనబడుచున్నారు. Any person, if you can live according to the word of God, that should be sufficient for you. ఒక దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించగలిగినట్లయితే అది అతనికి సరిపోవునటువంటి జీవితమై ఉన్నది. What is the second promise the Lord gives them? రెండవ వాగ్దానము ప్రభు వారికి ఏం అనుగ్రహించెను? I will rid you of the bondage. నేను దాస్యత్వం నుండి మిమ్ములను నేను విడిపించెదను. They did not go to Egypt as bondmen. They went there as guests. వారు ఐగుప్తు దేశమునకు వెళ్ళినప్పుడు దాసులుగా ఆ స్థలానికి వారు వెళ్ళలేదు, అతిథులుగానే ఆ స్థలానికి వెళ్లి ఉన్నారు. Joseph was the governor of the whole land. అక్కడ యోసేపు ఉన్నాడు, అక్కడ దేశమంతటికి కూడా ఆయనే అధికారిగా కనబడుచున్నాడు. Probably they were invited with music and other instruments. సంగీత నాదములతో ధ్వనులతో కూడా ఆహ్వానించబడి ఉండవచ్చును. Now they are put under slavery. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. What is the exact meaning of the word slave? ఇక్కడ బానిస అని చెప్పినప్పుడు దాని యొక్క నిజమైన అర్థం ఏమై ఉన్నది? One bound to slave, one bound to service without any wages. ఏ జీతములు ఇవ్వకుండా ఒకరిని బానిసగా ఉంచుకుని వాడే బానిస అని పిలువబడుచున్నాడు. You have to work like a buffalo. దాని కొరకు తప్పక దినమంతా పని చేయాలి. You'll have to work like an ass. ఒక గాడిద వలె పని చేయవలసి ఉన్నది. No wages will be paid to you. ఆయన ఏ జీతము కూడా వారికి ఇవ్వబడదు. This is what Satan was doing in my life and your life. ఇటువంటి క్రియనే సాతాను నీ జీవితంలోను నా జీవితంలోను కూడా చేయువాడుగా కనబడుచున్నాడు. Especially if you are taken captive in a war. ఒకవేళ మీరు చెరలో వారు యుద్ధంలో వారు చెరగా తీసుకొని పోబడినట్లయితే you will be treated in such harsh way. అంతో ఘోరమైన రీతిగా కఠినముగా వారి పట్ల వ్యవహరించుదురు. This in a Persian case, somewhere 16th or 17th century. నేను 16వ శతాబ్దంలో కనబడుచున్న ఒక సందర్భం జ్ఞాపకం
So then there was a Persian king who captured his adversary, the neighboring king. ఒక పారసీక దేశపు రాజు ఉన్నాడు, తన యొక్క పొరుగు దేశపు రాజును వారు పట్టుకొని ఉన్నారు. So then he was treated in such an inhuman way. అతడు ఒక మానవ సత్వము లేనటువంటి విధముగాని అంత ఘోరముగా వ్యవహరింపబడి ఉన్నాడు. So those days, you know that kings would go on horses. ఆ దినాలలో రాజులు గుర్రాల మీద వెళ్ళుదురని మీకు తెలియను. He would ask that king who was taken captive to come there. అయితే ఎవరైతే ఏ రాజు చెరగా తీసుకొని పోబడి ఉన్నారో ఆ రాజును వారు అక్కడికి పిలిపించెదరు. He should bend down. అతడు కిందకి వంగాలి. Then he would put his foot on that, and he would be used as a stepping stone to mount his horse. అతడు తన కాలు తీసి ఆ మనుషుని మీద పెట్టును. ఆ గుర్రాన్ని పైకి ఎక్కటానికి ఆ మనుషుడు వంగినప్పుడు ఒక మెట్టుగా ఆ మనుషును Person. అతడు ఒక సాధారణమైన వ్యక్తి అని మీరు తలంచవద్దు. He was a king. He was a king in the వారి యొక్క రాజ్యమందు అతడు ఒక రాజుగా కనబడుచున్నాడు. while returning. అయినా అతడు అలా చెరపట్టబడి Then he will ring the bell. తిరిగి వాళ్ళు ఆ గుర్రం అతన్ని తీసుకొని వచ్చేదరు. He should come and stand there. This would go on for weeks together and months together. ఇలాగన వారముల తరబడి నెలల తరబడి ఇటువంటి కార్యము జరుగుతూనే ఉండును. He has to bend down and he would put his foot on his back and then dismount. అతడు వంగవలసినది తన కాలును తీసుకొని అతని మీద ఉంచి అతడు గుర్రం పైకి ఎక్కువాడై ఉన్నాడు. As if that was not sufficient. అంత మాత్రం కూడా దానితో సరిపోవటలేదు. So then he gouged his eyes, plucked his eyes out later. అంతేగా తర్వాత అతని కళ్ళను కూడా ఊడబెరికి ఉన్నారు. This is what devil was doing in our life. ఈ కార్యమే సాతాను కూడా మన జీవితంలో చేయువాడై ఉన్నాడు. The children of Israel were under cruel bondage. కఠినమైనటువంటి బానిసత్వంలో కనబడి ఉన్నారు అని చెప్పబడి ఉన్నది. How gracious God was towards you and towards me. అయితే నీ పట్ల నా పట్ల మన యొక్క దేవుడు ఎంత కృపామయుడైన దేవునిగా ఉన్నారు. He brought us out of this bondage. ఈ యొక్క బానిసత్వం నుండి ప్రభు మనను బయటకు తెచ్చి ఉన్నాడు. To serve Lord of Lords and King of Kings. ప్రభువులకు ప్రభు రాజులకు రాజు. ఇక్కడ వారికి ఇవ్వబడిన మూడవ వాగ్దానము, redeem you. నేను మిమ్మును విమోచించెదను. Something called redemption money to be paid. మనము విమోచింపబడాలంటే విమోచన క్రయధనము ఉన్నది. Redemption money in order to deliver you. నిన్ను విడిపించు నిమిత్తము ఎవరైనా ఒకరు ఆ విమోచన క్రయధనాన్ని చెల్లించవలసి ఉన్నది. What did our Lord and Savior Jesus Christ do? మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు ప్రభు ఏమి చేసిరి? I'll come and redeem you. నేను వచ్చి మిమ్ములను విమోచించెదను. There is a story like this. ఈలాగున ఒక కథ చెప్పబడుచున్నది. They searched in heaven for someone who can redeem mankind because he had fallen into sin. మానవుడు పాపములో పడిపోయున్నాడు గనుక మానవుని విమోచించు నిమిత్తము పరలోకములో ఎవరున్నారా అని చెప్పి పరలోకమంతా కూడా వారు వెతికి ఉన్నారు. They asked Gabriel. He said, "No, I cannot." గాబ్రియల్ అడిగి లేదు, నేను నా వల్ల కాదు అని చెప్పాను. Seraphim were asked, Michael was asked, they were not fit for this. సెరాపుల్ని అడిగి ఉన్నారు, మిఖాయేలుని అడిగి ఉన్నారు, అయినా కూడా దీనికి ఎవ్వరు కూడా యోగ్యులుగా కనబడలేదు. Then finally Jesus said, చివరిగా యేసు ప్రభు చెప్పిరి, looking at God the Father, he says, తండ్రి అయిన దేవుని చూచి ఆయన ఇలాగున చెప్పిరి, Lord, prepare me a body. నీవు నాకు ఒక శరీరమును అమర్చుము, దానిని బట్టి నేను మానవాళి యొక్క విమోచనము నిమిత్తము నేను కిందకి వెళ్లేదనని. Such a great sacrifice, the Lord of Lords and King of Kings and the creator of the whole universe, he came down into this world in order to redeem you and me. కావున నిన్ను నన్ను విమోచించు నిమిత్తము అంత గొప్ప దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు మన నిమిత్తము ఆయన దిగివచ్చి ఉన్నాడు, త్యాగం చేసి ఉన్నాడు. I will tell you about a true story which took place in a place called New Orleans in USA. అమెరికా దేశంలో ఉన్నటువంటి న్యూ ఆర్లియన్స్ అనే స్థలంలో జరిగిన ఒక నిజమైన కథ మీతో నేను చెప్పేదను. So in the 18th century and 19th century, those were the years of slavery. 18-19 శతాబ్దాల కాలము బానిసత్వంలో ఉన్న కాలమై ఉన్నది. A young girl was placed on the auctioneer's block. అయితే ఒక యవనస్తురాలైనటువంటి వారు అలాగ బలి నిమిత్తము ఆమెను అక్కడ నిలవబెట్టవలసి వచ్చెను. Looking at her at the
$100, $2,000, so on. వేలం పాట వారు పాడువారై ఉన్నారు. ఆమె మీద వారు $10, $15, $20 ఇలాగన వారు వేలం పాట పాడువారై ఉన్నారు. Then once one person said $1,400, I'm going to take this girl. చివరికి ఒకరు వచ్చి $1,400 అని పాట పాడిరి, ఈ అమ్మాయిని నేను దానికి తీసుకొందును అని చెప్పాను. Then finally he told her, tomorrow I'll come to your house to pick you up. రేపటి దినమందు నీ ఇంటికి వచ్చి నేను తీసుకుంటకు వచ్చేదనని ఆ అమ్మాయితో చెప్పాను. She was an orphan, she did not have a father. ఆమె ఒక అనాథ అయినది, తండ్రి లేనిదై ఉన్నది. Now she was living with her mother. ఇప్పుడు తల్లితోనే ఆమె జీవించుచున్నది. Now all connections with her family will be severed. ఇప్పుడు ఆమె అలా తీసుకొని పోబడితే కుటుంబంతో ఉన్నటువంటి సంబంధములన్నీ కూడా తెగిపోవును. She was crying and crying, she could not leave the family. చాలా ఏడ్చుచు కన్నీళ్లు విడుచుచున్నది, కుటుంబాన్ని విడిచిపెట్టుటకు ఇష్టపడలేదు. Knocked at the door. ఉదయమందు ఎవరైతే ఈ అమ్మాయిని కొనుక్కొని ఉన్నాడో వచ్చి Gave a letter. ఆమె ఒక చేతిలో ఉత్తరముతో, So then she said, what is this? ఆమె ఇదేంటి అని చెప్పి అడిగాను. Am I not coming along with you? నేను నీతో కూడా వచ్చుట లేదా అని చెప్పి అడిగాను. He said, no, this is a letter of deliverance. లేదు, ఇది ఒక విడుదల ఉత్తరము అని చెప్పి ఆమె చేతికిచ్చాను. I have purchased you not to be that you may be a slave. I purchased you. I paid my price that you may go free. నేను నిన్ను నాకు బానిసగా ఉండాలి అని చెప్పి నేను నిన్ను కొనుక్కొనలేదు, కానీ నువ్వు విడుదల చేయబడి విమోచింపబడాలి, స్వతంత్రముగా ఉండాలని చెప్పి నేను ఇక ధనాన్ని ఇచ్చి నిన్ను సంపాదించి తిని అని చెప్పాను. This is what our Lord and Savior Jesus Christ has done. ఇలాగే మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు చేసి ఉన్నారు. What is your price? Do you know what is your price? నీ యొక్క విమోచన క్రయధనము ఎంతో నీకు తెలియనా? Doctors say few rupees, few grams of salt and potassium and then sulfur and so on. ఇలా ఇంత ఉన్నది, నీలో ఉప్పు ఉన్నదని దాని కొలతలు వారు చెప్పుదురు. What is your price? Do you know? అయితే నీకు విలువ ఎంత అని చెప్పి నీకు తెలియనా? We read about that in the book of 1 Peter chapter 1 verses 18 and 19. దానిని గురించి మనం మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18, 19 వాక్యములందు చదువుచున్నాము. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. For as much as ye know that ye were not redeemed with corruptible things as silver and gold from your vain conversation received by tradition from your fathers, but with the precious blood of Christ as of a lamb without blemish and without spot. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. What is your price? నీ విలువ ఎంతయున్నది? All of you shout. గట్టిగా కేక వేసి చెప్పండి. If you have understood this verse, shout. మీకు ఈ వాక్యం అర్థమైనట్లయితే What is your ఎంతయున్నది? louder, louder. ఇంకా గట్టిగా చెప్పండి. The blood of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు రక్తము. Who can do that for you? ఎవరు నీ కొరకు ఇలాగూ చేయగలరు? You have committed sin and No. he has not committed any sin. Now he pays the price and buys you. నీవైతే పాపం చేసి ఉన్నావు, ఆయనైతే ఏ పాపము చేయలేదు, ఇప్పుడు ఈ యొక్క క్రయధనాన్ని ఇచ్చి నిన్ను సంపాదించుచున్నాడు. So therefore we should live a life, we should be very, very careful. We should not do despite for the blood of covenant. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండవలసినది. ప్రభు యొక్క నిబంధన రక్తమును మనకిచ్చి ఉండగా దానిని ఏమాత్రం కూడా మనం తృణీకరించి మనం విసర్జింపకూడదు. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. We'll come to the fourth point. I'll take more time in this point now. ఇప్పుడు 4వ విషయానికి వచ్చేదము. ఈ 4వ విషయాన్ని గురించి So then, to take you, I've taken you to people. ఉన్నట్లుగా నేను మిమ్మును నా కొరకు నేను తీసుకొందును అని చెప్పాను. It is not to redeem you that you may live in your own ways. నీ యొక్క సొంత మార్గములోనే నువ్వు నడుచుటకు నిన్ను విమోచించుట అని అర్థము కాదు. During the time of Jesus, we see 10 lepers who were cleansed by him, isn't it? యేసు ప్రభు యొక్క కాలంలో చూచినప్పుడు 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు చేత వారు స్వస్థత నొందిరి. But only one Samaritan came back to me. అయితే యేసునొద్దకు ఒక్క సమరయుడు మాత్రమే తిరిగి వచ్చెను. He comes and falls at the feet of Jesus. అతడు వచ్చి యేసు పాదముల యొద్ద సాగిలపడి మ్రొక్కెను. Where did all other go? మిగిలిన 9 ఎక్కడా అని చెప్పి అడిగాను. One would have gone to the cinema. ఒకరు సినిమా థియేటర్కు వెళ్లి ఉండవచ్చు. According to the present generation I'm mentioning.
అయితే ఇప్పుడు నా ప్రస్తుతమున తరం వారి గురించి Oh, చెప్పుచున్నాను. I've heard that there are so many beautiful things. We were not able to enjoy all this because we were lepers. We were considered as outcasts. వారు అనుభవించటానికి సంతోషించటానికి ఎన్నో కార్యాలు కనబడుచున్నవి. అయితే వారు వేయబడి అవన్నీ కూడా అనుభవించలేని స్థితిలో ఇంతవరకు కనబడి ఉన్నాము. One person went for football match. ఒక మనుషుడైతే ఫుట్బాల్ మ్యాచ్ కు వెళ్లి ఉండవచ్చు. One person went for T20. ఇంకొకరైతే T20కి వెళ్లి ఉండవచ్చు. Another person went to a whorehouse. ఇంకొకరైతే త్రాగుడు స్థలానికి వారు వెళ్లి ఉండవచ్చు. They did not come back to Jesus. వారు యేసునొద్దకు వారు తిరిగి రాలేదు. I have redeemed you. What for? నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఎందుకొరకు? That I may take you to be my people. మీరు నా వారై ఉండునట్లుగా, నా జనమై ఉండునట్లుగా. I am holy. నేను పరిశుద్ధుడను. I am holy. I am faithful. I am righteous. నేను పరిశుద్ధుడను, నేను నీతిమంతుడను, నేను నమ్మదగిన వాడను. Why has the Lord saved you? ఎందుకొరకు ప్రభు నిన్ను రక్షించెను? That you may be joined with Christ, you must understand. క్రీస్తుతో కూడా నువ్వు ఐక్యపరచబడి చేర్చబడుటకే అని గ్రహించాలి. When we turn to the book of Exodus chapter 19 verse 4. 4వ వాక్యానికి మనం వచ్చినప్పుడు He says, I have brought you on my eagles on the పెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు నేను తీసుకొని వచ్చి తిని అని చెప్పుచున్నాడు. నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మను గద్దరెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మను ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. Ye have seen what I did unto the Egyptians, and how I bare you on eagle's wings, and brought you unto myself. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. Now I'll tell you as to how you become God's people. How are you joined with Christ? ఇప్పుడు నేను మీతో ఏలాగు మీరు దేవుని బిడ్డలుగా మారుచున్నారు, ఏలాగున మీరు క్రీస్తుతో కూడా చేర్చబడుచున్నారు అని చెప్పెదను. First of all, he has purchased us by his precious blood. మొట్టమొదటిగా తన అమూల్యమైనటువంటి రక్తము చేత మనల్ని సంపాదించెను. When we turn to the book of Acts chapter 20 verse 28. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వాక్యానికి మన పరిశుద్ధ గ్రంథమును మనం త్రిప్పుచున్నప్పుడు, Take heed therefore unto yourselves, over the which the Holy Ghost hath made you overseers, to feed the church of God, which he hath సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందును గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. How do we become God's own? ఏలాగున దేవునికి మన సొంతముగా మారుచున్నాము. First of all, he has given his blood and purchase. You belong to him. మొట్టమొదటిగా ప్రభు తన యొక్క స్వరక్తం ఇచ్చి మనం సంపాదించి ఉన్నాడు. దానిని బట్టి మనము దేవునికి సొంతమగుచున్నాము. Same thing is mentioned in Ephesians chapter 1 verse 14 also, that we are his purchased possession. అదే కార్యాన్ని మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యములో మనం చదువుతున్నాము. అదే ఆయన సంపాదించిన స్వాస్థ్యము అని చెప్పబడుచున్నది. When he has paid the price, we belong to him. ఆయన ఇక క్రయధనాన్ని చెల్లించినందున మనం ప్రభువునకే సొంతముగా మారుచున్నాము. We are his sole property. మనము ఆయనకు సొంతమైనటువంటి ఆయనకు స్వాస్థ్యమై ఉన్నాము. Nobody has got any authority. ఎవరికి మన మీద ఎటువంటి అధికారం లేదు. Second, రెండవది, how are we joined? మనం చేర్చబడుచున్నాము. When we turn to the book of Galatians chapter 3 verse 27. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనం చదువునప్పుడు, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. For as many of you as have been baptized into Christ have put on Christ. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. In baptism we are joined with Christ. బాప్తిసమందు మనము క్రీస్తుతో కూడా చేర్చబడుచున్నాము. Dear child of God, have you taken water baptism? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నీటి బాప్తిసమును తీసుకొని ఉన్నావా? What is baptism? బాప్తిసము అనగా ఏమై ఉన్నది? Who should take baptism? ఎవరు బాప్తిసమును పొందవలెను? What is the qualification of the person who takes baptism? బాప్తిసము పొందవలసినటువంటి వ్యక్తికి ఉండవలసిన అర్హతలు ఏమై ఉన్నవి? What is the blessings that we receive of baptism? బాప్తిసం వల్ల మనం పొందినటువంటి ఆశీర్వాదము. I have already taken water baptism today. ఈ దినమందు దాదాపు 300 మంది నీటి బాప్తిసమును. So you should understand what baptism is. ఇంకను కూడా అనేకులున్నారు. బాప్తిసము అనగా ఏమి అని చెప్పి మీరందరూ కూడా గ్రహించాలి. When we are saved, we die unto sin. మనము రక్షింపబడినప్పుడు పాపమునకు మనం మరణించుచున్నాము. But when we take water baptism, we die unto our old man's nature. అయితే మనము బాప్తిసము తీసుకొనినప్పుడు
ప్రాచీన పురుషుని యొక్క స్వభావమునకు మనం మరణించుచున్నాము. The tree is cut off, but the root is still there. ఆ చెట్టు అయితే నరకబడి ఉన్నది, క్రిందైతే వేరు కనబడుచున్నది. After some time, again that root will come up. మరలా కూడా కొంత సమయం తర్వాత ఆ చెట్టు మళ్ళా మొలుచును. Man is a sinner in two ways. మనుష్యుడు రెండు విధములుగా పాపిగా కనబడుచున్నాడు. He is a sinner by deeds, he is a sinner by birth. మనుష్యుడు క్రియల వలన పాపిగా కనబడుచున్నాడు, రెండవది జన్మము వలన పాపిగా కనబడుచున్నాడు. But our can be cleared by confession. అయితే మనం చేసినటువంటి పాపములన్నీ కూడా అవి తొలగించ Thing called nature of sin. అయితే మన లోపల ప్రాచీన పాప స్వభావం అనేది కనబడుచున్నది. It is for that baptism is taken. దాని కొరకే బాప్తిసము తీసుకొనబడుచున్నది. That is what we read from the book of Romans chapter 6 verse 4. అదే మనము రోమీయులకు 6వ అధ్యాయము 4వ వాక్యంలో మనం చదువుచున్నాము. We are buried with him in baptism. బాప్తిసమందు ఆయనతో కూడా మనం పాతిపెట్టబడుచున్నాము. And I'll mention what are the qualifications of the persons who is supposed to baptize. బాప్తిసము ఇచ్చినటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి అర్హతలు ఏమై ఉన్నవి? Has everyone authority to baptize? ప్రతి వారికి బాప్తిసం ఇచ్చుటకు అధికారం ఉన్నదా? As soon as you get the joy of salvation, రక్షణానందము పొందిన వెంటనే some people go and keep baptizing. కొంతమంది బాప్తిసం ఇచ్చుటకు ఆరంభించుచున్నారు. What does the word of God say? అయితే వాక్యము ఏమని చెప్పుచున్నది? We don't want to hurt anybody's feelings. ఎవరి యొక్క గాయం కలిగించాలని మేము కోరుటలేదు. Your opinion will differ. My opinion may be something else. అభిప్రాయము ఒకటై ఉండవచ్చును, నా యొక్క అభిప్రాయము వేరొకటై ఉండవచ్చు. అయితే బైబిల్ దీని గురించి ఏమని చెప్పుచున్నది అని చూడవలెను. First, he should have repented for his sins. మొట్టమొదటిగా నీకు పాపములకు నువ్వు పశ్చాత్తాపపడి మారుమనసు పొందవలెను. I mean the person who has to baptize. I'm mentioning about the qualification of the person who baptizes. మనకు బాప్తిసము ఇచ్చినటువంటి వ్యక్తికి ఉండవలసిన అర్హతలను గురించి నేను మీతో చెప్పుచున్నాను. So then first he should have repented for his sins. మొట్టమొదట అతడు తన పాపములకు మారుమనసు పొంది ఉండవలెను. Second, he should receive the baptism of the Holy Spirit with the sign of unknown tongues. రెండవదిగా పరిశుద్ధాత్మక బాప్తిసమును అన్య భాషల గుర్తుతో కూడా అతడు పొంది ఉండాలి. Because Jesus at the time of ascension, what does he say? ఎందుకనగా యేసు ప్రభు పరమునకు ఆరోహణ మగుచున్నప్పుడు ఆయన ఏమని చెప్పాను? He said, go and wait in Jerusalem. Then afterwards you make the మొట్టమొదట మీరు వెళ్లి యెరూషలేములో మీరు కనిపెట్టుడి, తర్వాత మీరు వెళ్లి సమస్త జనులను. We turn to the book of Luke chapter 24 verse 49. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వాక్యానికి మనం వచ్చినప్పుడు, Don't do any ministry now. ఇప్పుడు మీరు ఏ సేవను కూడా చేయవద్దు. It is true, earlier they had baptized. వారు ముందుగా బాప్తిసం ఇచ్చిన సంగతి నిజమే. The life that is this doctrine which was spoken earlier, the ministry that they would be doing now, it is altogether different. ముందుగా వారు చేసినటువంటి బాప్తిసం యొక్క సేవ, ఇప్పుడు తర్వాత వారు చేయబోచున్న సేవ, ఈ రెంటికి మధ్య ఎంతో గొప్ప వ్యత్యాసం ఉన్నది. What was the ministry which was done earlier? ముందుగా వారు చేసినటువంటి సేవ ఏమై ఉన్నది? Repent, for the kingdom of God is nigh. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. But at the same time of the ascension of Jesus, అయితే యేసు ప్రభు పరమునకు ఆరోహణ మగుచున్నప్పుడు he enters them with a different ministry. అయితే మరొక విధమైన సేవను దేవుడు వారికి తెలియపరిచి ఉన్నాడు. It is not only to repentance. వారు కేవలము మారు మనసునకు మాత్రమే వారు చేయుట కాదు. To present, that is a ministry in the book of Colossians chapter 1 verse 28. కొలొస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వాక్యంలో చెప్పబడుచున్న ప్రకారము ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టునటువంటి ఒక సేవ అనున్నది అప్పగించబడెను. So for that they had to wait in the presence of God and receive the Holy Spirit. అందుకొరకే దేవుని యొక్క సన్నిధానంలో వారు కనిపెట్టి పరిశుద్ధాత్మను వారు పొందుకొనవలసి ఉన్నది. Read that to us. ఆ వాక్యాన్ని చదువుకుందాము. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి 24:49. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వాక్యము. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండని వారితో చెప్పెను. And behold, I send the promise of my Father upon you, but tarry ye in the city of Jerusalem until ye be endued with power from on high. Power from above. మీరు పైనుండి శక్తి పొందునంత వరకు అని చెప్పబడి ఉన్నది. Which was given
చిట్ట చివరి ఆజ్ఞ ఏమై ఉన్నది? Now you read in the book of Acts chapter 1 verse 8. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. But ye shall receive power. After that the Holy Ghost is come upon you, and ye shall be witnesses unto me, both in Jerusalem and in all Judea and in Samaria and unto the uttermost part of the earth. Unless you receive the Holy Spirit, you are not supposed to be a witness. మీరు పరిశుద్ధాత్మను పొందితేనే తప్ప మీరు ఒక సాక్షిగా ఉండలేరు. That is the last commandment which was given. Next verse, he was taken up. అదే వారికి ఇవ్వబడినటువంటి చివరి ఆజ్ఞ ఉన్నది. తర్వాత వాక్యంలో చదివినప్పుడు యేసు ఆరోహణమయ్యున్నాడు. So you should be baptized, receive the baptism of the Holy Spirit with the sign of unknown tongues. కాబట్టి మీరు బాప్తిసం పొందినప్పుడే అన్య ఆత్మను పొందుకొని ఉన్నారో ఆ వ్యక్తి యొక్క చేతుల్లో మీరు బాప్తిసం పొందవలసి ఉన్నది. Now what is the mode of baptism? ఇప్పుడు బాప్తిసము మనం తీసుకొనవలసిన విధానము ఏమై ఉన్నది? In Greek it is Greek and Hebrew it is clearly mentioned. Greek it is mentioned baptizo. గ్రీకు భాషలో హెబ్రీ భాషలో స్పష్టంగా ఉన్నది. గ్రీకు భాషలో బ్యాప్టైజో అని స్పష్టంగా చెప్పబడి ఉన్నది. That means immerse. అనగా ముంచడము అని అర్థము. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. You should be immersed in water and then you should be taken up. నీళ్లలో ముంచబడి తర్వాత పైకెత్తబడవలెను. That is how Jesus was baptized. అలాగే యేసు ప్రభు కూడా బాప్తిసం పొందిరి. Nobody poured water on his head. ఎవరు కూడా నీళ్లు తీసుకొని తల మీద పోయలేదు. Nobody sprinkled water. ఎవరు కూడా నీళ్లను చిలకరించలేదు. The word of God clearly mentions he went into water Jordan and then came out. వాక్యంలో స్పష్టంగా ఉన్నది యేసు యోర్దాను నీళ్లలోనికి దిగి పైకి వచ్చెనని. The meaning of the word baptizo itself is immerse, to immerse. And it should be in the name of the Father, Son and the Holy Spirit. అంతేకాదు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసం ఇయ్యబడవలెను. That is the commandment given by Jesus in Matthew chapter 28 verse 18. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వాక్యములో యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞగా కనబడుచున్నది. Read that verse. Matthew 28:8. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. And Jesus came and spake unto them, saying, All power is given unto me in heaven and in earth. Go ye therefore and teach all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Ghost. So baptism must be in the name of the Father, Holy Ghost. కాబట్టి బాప్తిసం అన్నది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకి ఇవ్వబడవలెను. Ephesians it is mentioned once one God, one hope, one baptism and so on. మనం ఎఫెసీ కొందరు ఇలాగ చెప్పుచున్నారు ఒకే విశ్వాసం ఉన్నది ఒకే బాప్తిసం ఉన్నది ఒకే నిరీక్షణ అని చెప్పి ఇక వాక్యమును చూపించుచున్నారు. But you must understand one thing. అయితే ఒక సత్యాన్ని మీరు గ్రహింపవలసి ఉన్నది. Unless it is a true baptism, even if you take 100 baptism, it is not baptism at all. నిజమైనటువంటి బాప్తిసమును పొందకుండా 100 సార్లు బాప్తిసం పొందినా సరే అవన్నీ కూడా బాప్తిసములు అన్నటువంటి లెక్కలోనికి రానే రావు అని గ్రహించాలి. My mother took 3 baptisms. మా తల్లి గారు 3 సార్లు 3 బాప్తిసాలు పొందిరి. First, she took infant baptism when she was in CSI. ఒక మొట్టమొదటిగా సిఎస్ఐ సంఘంలో వారు కనబడుచున్నప్పుడు చిన్న పిల్లల బాప్తిసాన్ని పొందిరి. Then afterwards she was baptized by someone else. She was not satisfied. Again she took baptism. తర్వాత ఇంకొకరి ద్వారా వారు దానితో వారు తృప్తి చెందలేదు కావున మరలా 3వ మారు ఆమె బాప్తిసం పొందిరి. Though it is mentioned to the church at Ephesus one baptism. ఎఫెసీ సంఘానికి బాప్తిసం ఒక్కటే అని చెప్పబడినప్పటికీ In the book of Acts chapter 19 it is mentioned అధ్యాయంలో మనం చదువుచున్నప్పుడు అక్కడ వారు 2వ మారు బాప్తిసం పొందినట్లుగా చదువుచున్నాము. They had taken the baptism of St. John.
వారు యోహాను యొక్క బాప్తిసమును పొందినట్లుగా తెలియపరిచిరి. By John. But at the same time, Jesus, so apostle said that is not sufficient. బాప్తిసమిచ్చి యోహాను యొక్క బాప్తిసం అని చెప్పిరి, అయితే అది సరిపడదు అని చెప్పి వారికి తెలియచేయబడి ఉన్నది. And again they had to be baptized. మరలా కూడా వారు బాప్తిసమును పొందవలసి ఉన్నది. Some of you are waiting for the Holy Spirit for a long time. కొంతమంది మీలో పరిశుద్ధాత్మను పొందాలని దీర్ఘకాలం మీరు కనిపెట్టుచున్నారు. But find out whether your baptism is right. అయితే నువ్వు పొందిన బాప్తిసము సరియైనదేనా లేక కాదా అని చెప్పి నువ్వు కనుగొనాలి. Find out whether the person who has baptized you is anointed, whether he speaks in unknown tongue. నీకు బాప్తిసం ఇచ్చినటువంటి వ్యక్తి అభిషేకాన్ని పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాడా, అన్య భాషలను మాట్లాడుచున్నాడా లేదా? Not mentioning it, our Lord and Savior Jesus Christ has mentioned. ఇది మేము చెప్పినటువంటి మాట రక్షకుడైన చెప్పినటువంటి వాక్కులై ఉన్నవి. Now what is the qualification of water baptism? ఇప్పుడు బాప్తిసము పొందినటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి అర్హతలు ఏమై ఉన్నవి? 3 important qualifications. 3 ముఖ్యమైనటువంటి అర్హతలు కలిగి ఉండాలి. It's mentioned in Acts chapter 2 verse 38. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. Then Peter said unto them, Repent and be baptized every one of you in the name of Jesus Christ for the remission of sins, and ye shall receive the gift of the Holy Ghost. First of all, repent and be baptized. మొట్టమొదటిగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొనుడి. What is the second qualification? రెండవ అర్హత ఏమై ఉన్నది? When we turn to Mark chapter 16 verse 16, మార్కు సువార్త 16వ అధ్యాయములో there it is mentioned. Kindly take down these verses and go home and read. We cannot read all this. దయచేసి రాసుకోనండి, ఇంటికి వెళ్లి చదువుకోనండి, అన్ని చదువుటకు మనకు సమయం లేదు. First, repent and be baptized. మొట్టమొదటిగా మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొనుడి. Second, believe and be baptized. రెండవదిగా నమ్మి బాప్తిసం పొందుడి. Then third qualification, మూడవ అర్హత in Mark chapter 1 verse 5, మార్కు సువార్త 1వ అధ్యాయము 5వ వాక్యములో, they confessed their sins and they were baptized. వారు తమ యొక్క పాపములను ఒప్పుకొని బాప్తిసం పొందిరి. Unless you do all these things, 3 things, your baptism is not complete. ఈ 3 కార్యములు నువ్వు చేసితేనే తప్ప నీకు బాప్తిసం అనేది ఒక పూర్ణమైన బాప్తిసముగా ఎంచబడదు. Have you taken that baptism? నువ్వు అలాగన ఆ బాప్తిసం తీసుకొని ఉన్నావా? By that we can clearly prove that infant baptism is wrong. దీనిని బట్టి మనము స్పష్టంగా నిరూపించగలము, చిన్న పిల్లల బాప్తిసం అనేది తప్పైనది. An infant cannot repent. ఒక పసి మారు మనసు పొందలేరు. An infant cannot believe. ఒక చిన్న పిల్లవాడు confess sins because it does not committed any sin. ఎందుకనగా చిన్న పిల్ల ఒప్పుకోలు చేయలేరు, ఎందుకనగా వారు ఏ పాపమును వారు చేయుటలేదు. Some people ask, if our infants die, where will they go? That is why we sprinkle, it seems. అందుకు కొంతమంది అడుగుచున్నారు, చిన్న పిల్లలు మరణించినట్లయితే వారు ఎక్కడికి పోవుదురు, అందుకొరకు ఇలా చెప్పుచున్నామని. Next, why only on the 8th day? Why not stillborn children? They'll also not go to hellfire. అలాగైనట్లయితే వారు ఉండి అలాగే నరకాగ్నిలోనికి వారు వెళ్ళిపోవుదురా? Children are innocent. Jesus himself has said, of such is the kingdom of God. చిన్న పిల్లలు అమాయకమైన పిల్లలై ఉన్నారు. యేసు తానే పలికి ఉన్నారు, చిన్న పిల్లలది దేవుని యొక్క రాజ్యమని. There is no need for us to baptize infants because it is not scriptural. Nowhere it is mentioned in the word of God. చిన్న పిల్లలకు బాప్తిసం ఇచ్చుటకు అవసరమే లేదు, ఎందుకనగా లేఖనములందు వాక్యములో ఎక్కడ కూడా దాని గురించి వ్రాయబడలేదు. If you go through the church history till 3rd century, there was సంఘం యొక్క చరిత్రను చూచినప్పుడు 3వ శతాబ్దము వరకు ఈ చిన్న పిల్లల Constantine came. He became a Christian, they say, but still, and he introduced this. ఇంకా రాజైన కాన్స్టంటైన్ వచ్చి ఉన్నాడు, అతడు ఒక క్రైస్తవునిగా మార్చబడి ఉన్నాడని చెప్పబడుచున్నది. ఇటువంటి బాప్తిసాన్ని ఆయనే అమలులోనికి తెచ్చి ఉన్నాడు. There are so many erroneous doctrines which are creeping inside the church. ఇప్పుడు సంఘాల్లో చూచినప్పుడు దీని గురించి అనేక దురుపదేశములు సంఘంలోనికి వచ్చుచూ ఉన్నవి. Have you repented for your sins? You are a candidate for water baptism. నీవు పాపములకు మారు మనసు పొంది ఉన్నావా? అలాగైనట్లయితే బాప్తిసం పొందుటకు నువ్వు యోగ్యుడవై ఉన్నావు. Do you believe, as it is mentioned in Romans chapter 10 verse 19, do you believe in your heart and confess that Jesus is Lord?
రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వాక్యంలో చెప్పబడుచున్నట్లుగా నువ్వు యేసు ప్రభువును నువ్వు రక్షకునిగా నువ్వు అంగీకరించి నీ హృదయమందును విశ్వసించి ఒప్పుకోలు చేసి ఉన్నావా? So then you are the candidate for water baptism. అలాగ చేసినట్లయితే బాప్తిసం మార్చబడుదువు. Have you confessed all your sins to Jesus? నీ పాపములన్నీ కూడా యేసు ప్రభు యొద్ద God, you should confess to God. The things you should go and confess to man. దేవునికి విరోధముగా ఏ పాపమో దేవుని యొద్ద నువ్వు ఒప్పుకోలు చేయవలసి ఉన్నది. మనుషులకు విరోధముగా నువ్వు ఏ పాపములు చేసి ఉన్నావో అవన్నీ కూడా మనుషుల యొద్దకు వెళ్లి ఒప్పుకోలు చేయవలసి ఉన్నది. There is something called reconciliation and restitution. మనం చూచినప్పుడు సమాధాన పరచబడుట ఉన్నది, తిరిగి చెల్లించుట కూడా ఉన్నది. When Jesus entered into the house of Zacchaeus, యేసు ప్రభు జక్కయ్య ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు Jesus did not speak anything to him. యేసు ప్రభు ఆయనతో ఏ మాట కూడా పలకలేదు. So he was pricked of his faults. ఆయనే తనకి తప్పిదములను గురించి హృదయంలో పొడవబడి ఉన్నాడు. Anything that unlawfully is taken unlawfully, it should be returned back. ఏదైనా సరే అన్యాయముగా మీరు తీసుకున్నట్లయితే తిరిగి చెల్లింపవలెను. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. So baptism is a truth. It is a vast subject. Now, because of the lack of time. బాప్తిసం అనేది చాలా గొప్ప సత్యమైనది, చాలా విశాలమైన అంశము. అన్ని కూడా ఇప్పుడు చెప్పుటకు సమయం లేదు గనుక చెప్పలేము. I have redeemed you that I may take. మీరు నా వారై ఉండునట్లుగా నేను మిమ్ములను నా కొరకు తీసుకొంటిని. As a shadow, the Lord led them through the experience of the Red Sea. ఒక సాదృశ్యముగా నీడగా చూచినప్పుడు దేవుడు వారిని ఎర్ర సముద్రము యొక్క మార్గములో నడిపించి ఉన్నాడు. In 1 Corinthians chapter 10 verse 2, it is mentioned that it is a type for the water baptism. మనము దాని గురించి 1 కొరింథీయులకు 10:2లో మనం చదువుచున్నప్పుడు అది నీటి బాప్తిసమునకు సాదృశ్యముగా ఉన్నది అని చెప్పబడి ఉన్నది. There it is mentioned they were all baptized unto Moses. వారందరూ కూడా మోషేను బట్టి బాప్తిసము పొందిరి అని చెప్పబడెను. Then third, how are you joined with Christ? మూడవదిగా నువ్వు ఎలాగున క్రీస్తుతో కూడా చేర్చబడుచున్నావు? By the power of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన. There is something called baptism of the Holy Spirit, which the word of God speaks about. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసము అనున్నటువంటిది ఉన్నది, వాక్యం అనేది మనకు తెలియపరచుచున్నది. So then disciples were asked to all receive the baptism of the Holy Spirit on the day of Pentecost. శిష్యులందరూ కూడా మేడగదిలో పెంతెకోస్తు దినమందు వారందరూ కూడా పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసాన్ని వారు పొందుకొని ఉన్నారు. When we go through the book of Acts chapter 2 whole book, it's mentioned, whole chapter mentions about the power of the Holy Spirit. అపోస్తల కార్యము 2వ అధ్యాయం అంతా కూడా మనం చదివినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని గురించిన కార్యాలు చెప్పబడి ఉన్నవి. Have you received the baptism of the Holy Spirit? మీరు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును పొందుకొని ఉన్నారా? When you receive the baptism of the Holy Spirit, you are joined with Christ. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసాన్ని పొందినప్పుడు మీరు క్రీస్తుతో కూడా చేర్చబడుచున్నారు. You become one body with Christ. క్రీస్తుతో కూడా మీరు ఏక శరీరముగా మార్చబడుచున్నారు. When we turn to the book of 1 Corinthians chapter 12 verse 13. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వాక్యానికి మనం వచ్చినప్పుడు, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనం అందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము ఒక్క ఆత్మ. For by one Spirit are we all baptized into one body, whether we be Jews or Gentiles, whether we be bond or free, and have been all made to drink into one Spirit. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. While speaking to when we read from the book of John chapter 3 verses 3 and 5, what do we read? We all know that verse. మీకందరికీ వాక్యం తెలియను. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యము 5వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, Verily, verily, I say unto you, unless you are born again, you cannot see the kingdom of God. మీరు తిరిగి జన్మించితేనే కాని దేవుని యొక్క రాజ్యమును మీరు చూడలేరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. In verse 5 he says, Verily, verily, I say unto you, unless you are born of water and of spirit, you cannot enter into the kingdom of God. 5వ వాక్యంలో స్పష్టముగా ఉన్నది, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశింపలేడని. We become member of the body of Christ through the baptism of the Holy Spirit. పరిశుద్ధ
యొక్క అవయవముగా మార్చబడుచున్నాము. Whether you are from Tamil Nadu or from Kerala or from Andhra, we become one body with Christ. మీరు తమిళనాడు నుండైనా కేరళ నుండైనా ఆంధ్ర నుండైనా కావచ్చును, మీరు క్రీస్తు యొక్క శరీరముగా ఏక శరీరముగా మార్చబడుచున్నారు. Again, when we turn to the book of 1 Corinthians chapter 6 verse 17. మరలా మొదటి కొరింథీయులకు 6వ అధ్యాయము 17వ వాక్యమునకు మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం త్రిప్పుచున్నప్పుడు, అటువలే ప్రభుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. But he that is joined unto the Lord is one spirit. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. He that is joined with the Lord is one spirit. అటువలే ప్రభుతో కలుసుకొనిన వాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. For by one spirit are we baptized unto one body. మనము ఒక్క ఆత్మ ద్వారా ఒక్క శరీరములోనికి బాప్తిసం పొంది ఉన్నాము. All differences are done away with in the experience of the Holy Spirit. పరిశుద్ధ ప్రతి విధమైన వ్యత్యాసములు భేదములు అన్ని కూడా తొలగించబడుచున్నవి. Christ is the head, and we become the members of the body of Christ through the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం మూలముగా క్రీస్తు శరీరం యొక్క అవయవములుగా మనం మార్చబడుచున్నాము. Dear child of God, have you received the Holy Spirit? ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని నువ్వు పొందుకొని ఉన్నావా? I am asking the same question which was asked to the church at Ephesus from the book of Acts chapter 19. Have you received the Holy Spirit since you believed? అపోస్తల కార్యము 19వ అధ్యాయములో ఎఫెసులో ఉన్నటువంటి ఆ జనులతో అడగబడిన అదే ప్రశ్నను నేను మీతో కూడా అడుగుచున్నాను. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? Believing is one thing, receiving is something. విశ్వసించుట ఒక కార్యము, పొందుకొనుట మరొక కార్యము. Disciples of Jesus, along with some women and even Mary, went to the upper chamber. They waited for the Holy Spirit. యేసు ప్రభు యొక్క శిష్యులు వారితో కూడా కొందరు మనుషులను యేసు తల్లి అయినటువంటి మరియ కూడా పరిశుద్ధాత్మను పొందు గదిలో వారు కనిపెట్టిరి. My grandma, that is my father's mother, received Holy Spirit during in Maharashtra. మహారాష్ట్రలో పండిట్ రమాబాయి యొక్క ఉజ్జీవం జరిగినప్పుడు మా తండ్రి గారి యొక్క తల్లి గారు అనగా మా నానమ్మ గారు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారు. The power of God came upon her. ఆమె మీదకి పరిశుద్ధాత్మ యొక్క శక్తి దిగివచ్చి ఉన్నది. Many youths received the Holy Spirit. అక్కడ అనేక మంది యవనస్తులు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారు. They were able to carry this fire wherever they went. వారు ఎక్కడికి వెళ్ళినా సరే ఇక అగ్నిని వారితో కూడా వారు తీసుకుని వెళ్ళిరి. There was a great revival in that place. ఆ స్థలమందు ఎంతో గొప్ప ఉజ్జీవం అనేది కలిగి ఉన్నది. So then they could not sleep. When they received the Holy Spirit, they could not sleep, they could not eat, they could not do anything for 3 days. వారు పరిశుద్ధాత్మను పొందుకొనినప్పుడు 3 దినాలుగా వారు ఏ నిద్రపోలేకపోయిరి, తినలేకపోయిరి, ఏ పని కూడా వారు చేయలేకపోయిరి. When the triune God comes to dwell in us, how can we control it? త్రిత్వ దేవుడు మనలోనికి దిగి వచ్చినప్పుడు ఏలాగున మనలను. On my mother's side, they were all CSI Christians. మా తల్లి గారి వైపు వారందరూ కూడా CSI క్రైస్తవులై ఉన్నారు. So that they have driven Pentecostal pastors out of their house. వారు తమ ఇంటి నుండి పెంతెకోస్తు పాస్టర్లను కూడా వారు బయటకు వెళ్ళగొట్టిన వారు. So then I am speaking of something which took place about 70 years back, even before I was born. నేను జన్మించడానికి ముందుగానే 70 సంవత్సరాలకు ముందుగానే జరిగినటువంటి విషయాన్ని చెప్పుచున్నాను. These Pentecostal pastors would come to our house. ఈ పెంతెకోస్తు పాస్టర్లు మా ఇంటికి వారు వచ్చేదరు. My mother's grandfather would straight away mention point blank, get out of the house. మా యొక్క తల్లి గారి యొక్క తాతగారు తిన్నగా వారితోనే ఇంటి నుంచి బయటకు వారిని గెంటి వేసేవారు. So then why are you speaking to the women folk? మీరు ఎందుకు వచ్చి మా ఇద్దరు ఈ కార్యంలో వారు మాట్లాడుచున్నారు అని. Don't you know that it was Eve and not Adam who was deceived? హవ్వయే కదా మోసపోయినది, ఆదాము కాదు కదా మోసపోయినది అని చెప్పి వారు అడుగుదురు. If you got something to the women folk, చెప్పాలంటే నాతో మాట్లాడండి, మీరెందుకు వచ్చి ఇక్కడ ఇంటిలో ఉన్న స్త్రీలతో మాట్లాడుటకు వచ్చేదరు అని చెప్పి అడిగిరి. Later there was a costly cow at home. Costly cow. దాని తర్వాత ఒక విలువైన ఆవు ఉండెను. That became sick. ఆ ఆవు ఒక చాలా వ్యాధి వచ్చి ఉన్నది. They tried every medicine which was available during those days. దాని మీద వారు మందులు వాడి ఉన్నారు. ఆవును ఎలాగైనా బాగు చేయాలి అని చెప్పి వారు మందులు వాడిరి. It became worse. ఇంకా కూడా స్థితి ఘోరమైపోయినది. Then someone said, you ask those Pentecostal pastors to come and pray. అప్పుడు ఎవరో చెప్పి ఉన్నారు, పెంతెకోస్తు పాస్టర్లకు చెప్పండి వచ్చి వారు ప్రార్థన చేయమని.
He was reluctant, but instead of losing the cow, he said, okay, let me try. ఆయనకైతే ఆ కార్యము ఆయనకి ఇష్టం లేదు, కానీ ఆ ఆవును పోగొట్టుకుంటే ఇష్టం లేదు గనక వారు వచ్చి ప్రార్థన చేయనివ్వండి అని చెప్పి అనిరి. As soon as the pastor came and prayed, immediately this cow got up and started taking. హాస్టల్ వచ్చి ఆవు కొరకు ప్రార్థించి ఉన్నారు, వెంటనే ఆవు పైకి లేచినది, దాని పిల్ల కూడా. In one, the cow was a cause for us to. ఒక విధముగా చెప్పినట్లయితే మేము ఇక పెంతెకోస్తు సంఘంలోనికి వచ్చుటకు ఆ ఆవే కారణముగా కనబడి ఉన్నది. My great grandfather, he died when he was 105 years old. He who saw this miracle fell at the feet of that pastor. మా యొక్క ముత్తాత గారు ఇక అద్భుతం జరుగుటను వారు చూచి ఉన్నారు. వారు వెంటనే అపోస్తుల యొక్క పాదముల యొద్ద వారు సాగిలపడిరి. These days CSI Christians are receiving the Holy Spirit. ఇప్పుడు ఈ దినాల్లో CSI క్రైస్తవులైన వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకొనుచున్నారు. 2 of my uncles received Holy Spirit. మా యొక్క అంకుల్లో ఇద్దరు కూడా పరిశుద్ధాత్మను వారు పొందుకొనిరి. There was a great revival in the family. ఆ కుటుంబంలో మా మధ్యలో గొప్ప ఉజ్జీవం కలిగి ఉన్నది. I will pour out of my spirit upon all flesh is the promise of God. ఇది అంత్య దినాల్లో సర్వ శరీరుల మీద నా యొక్క ఆత్మను కుమ్మరించెదను అని చెప్పునది దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది. Irrespective of caste, creed and religion, the Lord is anointing his. భేదములు లేకుండా దేవుడు అందరి మీద కూడా పరిశుద్ధాత్మను ఆయన కుమ్మరించుచున్నాడు. There is one who has not received the Holy Spirit. You go to the presence of God and receive the Holy Spirit. ఈ రాత్రి వేళ మరి యొక్క కనిపెట్టుకోవటం మన కొరకు ఉంచబడి ఉన్నది. ఇంకా ఎవరైనా కూడా పరిశుద్ధాత్మను పొందకుండా ఉన్నట్లయితే ఆ కనిపెట్టుకోవటంలో పాల్పొంది పరిశుద్ధాత్మను మీరు పొందుకోనండి. All the blessings of God are full and free. You need not pay any money for that. దేవుని యొక్క ఆశీర్వాదములన్నీ కూడా మనకు ఉచితముగా అనుగ్రహింపబడుచున్నవి. ఏ విలువను క్రయాన్ని మనం చెల్లింపకుండానే ఆశీర్వాదాలు ఉచితముగా పొందవచ్చును. How are you joined with God? ఏలాగును ప్రభుతో కూడా కలుసుకొని చేర్చబడి ఉన్నావు. First of all, because he purchased, you are his purchased possession. మొట్టమొదటిగా You are his property. మనము ఆయనకు స్వాస్థ్యముగా సంపదగా ఉండి నిమిత్తము ఆయన చేత మనం కొనబడి ఉన్నాము. Secondly, because through the doctrine of water baptism. రెండవదిగా బాప్తిసం యొక్క ఉపదేశం మూలముగా. Thirdly, through the power of the Holy Spirit. మూడవదిగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన. నాలుగవదిగా Apostolic ministry. అపోస్తలుల యొక్క సేవ ద్వారా. When we turn to the book of Ephesians chapter 4 verse 16. ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువునప్పుడు, So God instituted something called apostles in the church of God. దేవుడు సంఘమందు అపోస్తలులైన వారిని నియమించినట్లుగా మనం చూడగలుగుచున్నాము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగు. From whom the whole body, fitly joined together and compacted by that which every joint supplieth, according to the effectual working in the measure of every part, maketh increase of the body unto the edifying of itself in love. What is mentioned in the preceding verses, verse 13 onwards? 15వ వాక్యం పై వాక్యాలకు ముందుగా ఏమని చెప్పబడి ఉన్నది? Prophets, evangelists, pastors and teachers. ఆయన కొందరిని అపోస్తలులను, కొందరిని కాపరులుగాను ఉపదేశకులను గాను నియమించారు. There are no apostles at all these days. కొందరు అనుచున్నారు ఈ దినాలలో లేనే లేరు అని చెప్పుచున్నారు. Only those 12 apostles whom Jesus appointed, only their apostles. 12 మంది అపోస్తలను యేసు నియమించి ఉన్నారు కదా, వారు మాత్రమే అపోస్తలులు అని చెప్పుచున్నారు. St. Paul was not there during that time. St. Paul claims himself to be apostles. ఆ యొక్క 12 మందిలో పరిశుద్ధుడైన పౌలు లేకుండా ఉన్నాడు. అయినా కూడా పౌలు తన్ను ఒక అపోస్తలుడు అని చెప్పి హక్కు చూపుచున్నాడు. At the time of the ascension of Jesus, what did he say? యేసు ప్రభు ఆరోహణ మగునప్పుడు ఏమని చెప్పాను? Lo, I am with you always, even unto the end of the world. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పాను. Did these apostles continue till the end of this world? ఈ యొక్క అపోస్తలు ఆ దినాల్లో ఉన్నవారు యుగ సమాప్తి వరకు కొనసాగుచున్నారా? They all died in the first century itself. వారందరూ కూడా ఉన్నారు. Then what is the meaning of that verse? అయితే ఈ వాక్యం యొక్క అర్థము ఏమై ఉన్నది? Apostles with your consecration must remain till the end of the world and I would be with them. అపోస్తలైన వారు ఈ యొక్క ప్రతిష్ఠ గల అపోస్తలులకు కూడా నేను వారితో కూడా ఉందును అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. Now what is the qualification of an apostle? అలాగైతే అపోస్తలుడు అని చెప్పినప్పుడు అతని యొక్క అర్హత ఏమై ఉన్నది? As a shadow, the Lord instituted
Aaronic priesthood in the Old Testament. దీనికి సాదృశ్యముగా పాత నిబంధన కాలంలో మనం చూచినప్పుడు అహరోను క్రమ ప్రకారమైనటువంటి సేవను దేవుడు నియమించి ఉన్నాడు. God separated a group of people for that. దేవుడు దాని కొరకు ఒక గుంపు జనులను ప్రత్యేకపరిచి ఉన్నాడు. To deliver them from the land of Egypt till Sinai, there was no need for them for apostolic ministry. వారిని ఐగుప్తు దేశం నుండి విడుదల చేసి సీనాయి పర్వతం వరకు వచ్చినంత వరకు అపోస్తలుల యొక్క సేవ యొక్క అవసరత వారికి లేకుండెను. Deliverance from sin, and then crossing the Red Sea is a type for water baptism. Sinai, where glory descended, it is a type for the Holy Spirit. వారు ఐగుప్తు నుండి విడుదల చేయబడుట, పాపము నుండి విడిపించబడుట ఉన్నది. ఎర్ర సముద్రము దృశ్యముగా ఉన్నది. సీనాయి పర్వతం మీద అగ్ని దిగవచ్చుట అన్నది పరిశుద్ధాత్మక అభిషేకం. But to receive the Holy Spirit from Sinai to the land of Canaan, it was inevitable that it was imperative that they had the apostolic the consecrated ministry. అయితే సీనాయి పర్వతము నుండి అభిషేకింపబడినటువంటి ఆ యొక్క జనులను కనాను దేశం వరకు నడిపించాలి అంటే అపోస్తలుల యొక్క సేవ అనేది చాలా అత్యవసరముగా వారికి కనబడి ఉన్నది. God separated the Levites for that. దాని కొరకు లేవీలైన వారిని దేవుడు ప్రత్యేకించి ఉన్నాడు. In Deuteronomy chapter 33 verses 6 and 7. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 9 and 10. 9-10 వాక్యములను మనం చదువుచున్నప్పుడు God gives them a consecration. దేవుడు వారికి ఒక ప్రతిష్టను అనుగ్రహించి ఉన్నాడు. అతడు నేను వాని ఎరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను. తన సహోదరులను లక్ష్యపెట్టలేదు, తన కుమారులను ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను నీ ధర్మశాస్త్రమును నేర్పించుదురు. నీ సన్నిధిని ధూపమును నీ Who said unto his father and to his mother, I have not seen him, neither did he acknowledge his brethren, nor knew his own children, for they have observed thy word and kept thy covenant. They shall teach Jacob thy judgments and Israel thy law. Praise be to God. They shall teach Jacob the statutes. వారు యాకోబునకు నీక విధులను నేర్పుదురు. They shall teach Israelites the law. ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. Who? People who have said, father and mother I know not. ఎవరు వీరై ఉన్నారు? తన తండ్రితోనూ తన తల్లితోనూ నేను వారిని ఎరుగను అని చెప్పిన వారు. When Jesus was in this world, యేసు ప్రభు యొక్క లోకంలో ఉన్నప్పుడు he chose 12 apostles to be with him. ఆయనతో కూడా ఉండి నిమిత్తము 12 మంది అపోస్తలులను ఆయన ఏర్పరచుకొనెను. The word of God clearly states as to who an apostle is and what ఏమి చేయవలసి ఉన్నదని వాక్యము మనకు ఉన్నది. An apostle must have repented for his అపోస్తలుడు తన యొక్క పాపముల కొరకు మారుమనసు పొంది ఉండవలెను. presence of God and receive the baptism of the Holy Spirit. విధానములో కనిపెట్టి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసమును పొందవలసి ఉన్నది. That is what we read from the book of Acts chapter 1:8 and Luke chapter 24 verse 29. దానిని గురించే మనము అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వాక్యము, లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వాక్యములో చెప్పబడి ఉన్నది. As a shadow in the Levitical priesthood, Aaron and his sons and all instruments were anointed with anointing oil. దీనికి సాదృశ్యముగా పాత నిబంధనలో మనము అహరోనును అతని యొక్క కుమారులను ప్రతి ఉపకరణమును కూడా మనం చూచినప్పుడు అవి పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడి ఉన్నవి. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. Of God must wait in the presence of God and receive the Holy Spirit. కావున ఒక అపోస్తలుడైనటువంటి వాడు దేవుని యొక్క సన్నిధానములో కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందుకొనవలసి ఉన్నది. Second, he should be called even as Aaron was called. రెండవదిగా అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత ఇతడు పిలువబడవలెను. When we turn to the book of Hebrews chapter 5 verse 5వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు no man can take himself as Aaron, even as మరియు ఎవడను ఈ ఘనత తనకు తానే వహించుకొనుడు గాని దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనుడు కాని అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును. And no man taketh this honor unto himself, but he that is called of God, as was Aaron. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. I was living a comfortable life at home. నేను నా ఇంటిలో ఒక మంచి సుఖకరమైనటువంటి ఒక జీవితాన్ని చేయిచూ ఉంటిని. I had a decent job in the Ministry of Defense. నాకు డిఫెన్స్ లో నాకు ఒక మంచి ఉద్యోగం కూడా నాకున్నది. But when the Lord called me, when the anointing came upon me,
అయితే దేవుడు నన్ను పిలిచినప్పుడు ఒక అభిషేకం అనేది నా మీదకి దిగివచ్చి ఉన్నది. Come out to serve me. నీ ఉద్యోగానికి నువ్వు విరామం ఇచ్చి నువ్వు నాకు సేవకు రావాలను అని తెలియపరిచిరి. I could not remain in my office. నేను ఇంకా నా యొక్క ఆఫీసులో ఉండలేకపోతిని. I could not pursue my profession. మరలా కూడా నా యొక్క ఉద్యోగాన్ని నా పనిలో ముందుకు సాగలేకపోతిని. I lost interest in all my earthly pursuit. అంత భూ సంబంధమైన ఈ కార్యములన్నిటిలో కూడా నా యొక్క Called me for this ministry. నాకు చాలా నిశ్చయిత ఉన్నది, దేవుడు నన్ను ఇక సేవ కొరకు పిలిచి ఉన్నాడు అని. Jesus called Peter and Andrew, come. యేసు పేతురు ఆంద్రేయుతో రమ్ము అని పిలిచెను. Jesus called James and John and Matthew. అంతేకాదు యోహాను యాకోబు మత్తయిని రమ్మని యేసు పిలిచెను. This ministry is something that you can take it yourself. ఈ యొక్క సేవ అనేది మీ అంతట మీరే వహించుకున్నటువంటి సేవ కాదు. It's not a matter of choice. ఇది ఏదో మనం ఎన్నుకొన్నటువంటి కార్యము కూడా కాదు. We need a calling. God called us. So that is why all these who are seated in the stage with white clothes, they are all called by God. Whether it is brother or sister, you must understand. కాబట్టి ఒక పిలుపు అనేది ఇక సేవకు అవసరమైనది. ఇక్కడ స్టేజ్ మీద తెల్ల బట్టల్లో కూర్చున్నటువంటి సహోదర సహోదరులందరూ కూడా దేవుని చేత పిలువబడిన వారుగా ఇక సేవకు సమర్పించుకొనిరి. It is a glorious ministry who are called to serve God, Lord of Lords and King of Kings. ఇది సేవగా విజయవాడలో కూడా కొంతమంది యవనస్తులు ఉన్నారు. రాజులకు రాజు ప్రభులకు ప్రభునకు సేవ చేయుటకు వారికి పిలుపు అనేది ఉన్నది. An anointing will come upon you. You will never remain at home. మీ మీదకి ఒక అభిషేకం అనేది దిగవచ్చును. అప్పుడు మీకు ఇండ్లలో మీరు నిలిచి ఉండలేరు. And parents, be prepared for some heart attacks. అలాగే తల్లిదండ్రులు కూడా మీకు గుండెపోటు వచ్చునేమో, దానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. When the calling came upon James and John, ఇక్కడ యోహాను యాకోబుకు పిలుపు వచ్చినప్పుడు they left their boats with the servants and then they left. That's all, finished. వారు తమ యొక్క దోణిలను జీతగాండ్ర యొద్ద వారు విడిచిపెట్టి వారు బయలుదేరి వచ్చి ఉన్నారు. Probably father was watching with mouth open, wide open. ఒకవేళ ఫరో తన యొక్క నోరును బాగా తెరిచి ఇదేమి జరుగుతుందా అని చూస్తూ ఉండవచ్చునేమో. We don't know what happened then. అక్కడ ఏం జరిగిందో తెలియదు. When heavenly call comes upon us, nobody can remain at home. వచ్చినప్పుడు వారు తమకి ఇండ్లలో నిలిచి ఉండలేరు. This year God is going to call Vijaywada Center for the యొక్క సేవ నిమిత్తము ఈ విజయవాడ సెంటర్ నుండి ఈ సంవత్సరం కూడా దేవుడు అనేకులను పిలువబోచున్నాడు. I don't know about the rule in what is Andhra. ఇక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి ఇక విధి ఏమని నాకు తెలియదు. In Karnataka there is a rule. అయితే కర్ణాటకలో ఒక విధి ఉన్నది. If you buy a property, ఏదైనా ఒక ఆస్తిని మీరు ఒక స్థలాన్ని కొనినట్లయితే, if there is sandalwood tree in your compound, if there is sandalwood, ఒకవేళ అక్కడ ఒక గంధపు చెక్క చెట్టు ఉన్నట్లయితే, when the government comes to know about it, అయితే దాని గురించి ఆ యొక్క ఓనర్ కి తెలిసి వచ్చినట్లయితే they'll come and put a seal on that. దాని మీదకు వచ్చి వారు ఒక ముద్రను వేసేదరు. You will not be able to even remove one stick from there. దాని నుంచి ఒక చిన్న కర్రనైనా కూడా మీరు తెంపివేయలేరు. No, it is my property. లేదు, ఇది నా యొక్క ఆస్తి ఉన్నది. I've taken huge loan from the bank and then I purchased this. నేను దీని నుంచి తీసుకుని I am going to file a suit against you. నేను దీని మీద ఒక కేసునే నేను వేసేదను అని చెప్పుదురు అని చెప్పి మీ తలంచాలి. Sandalwood is government's property. అది గంధపు చెక్క చెట్టు అనేది మీకు ఎంత లాభం ఇచ్చునో, so also you would have given proper education for your children. అలాగే మీ పిల్లలకు మీరు మంచి విద్యాభ్యాసం కూడా ఇచ్చి ఉండవచ్చును. You have sent them to US and Canada and then given them that degree and this degree. It is true. అమెరికాకు కెనడాకు కూడా పంపించి వారికి మీరు మంచి చదువులను మీరు చదివించి ఉండవచ్చును. I've taken huge loans. It's all right. మీరు చాలా వారి కొరకు అప్పులు వారు తీసుకొని ఉండవచ్చును, అదంతా కూడా సరియే. An anointing will come upon them. అయితే అభిషేకం అనేది వారి మీద దిగివచ్చినప్పుడు, I'll give you one or two small examples. ఒకటి రెండు చిన్న ఉదాహరణ మీకు నేను చెప్పేదను. There was a young girl in Delhi. ఢిల్లీలో ఒక యవనస్తురాలైన అమ్మాయి ఉన్నది. She was such a dull-headed person. ఆమెకు బుర్ర ఏమీ పని చేయదు. In 7th standard she got 0 for mathematics. 7వ తరగతి చదువుతున్నప్పుడు లెక్కలలో ఆమెకు 0 in mathematics at in any class. 0 వచ్చినట్లయితే ఆ పిల్లలు చేతులు పైకెత్తండి. 3 or 4 hands going up. 3-4 చేతులు పైకెత్తబడ్డాయి. Maybe some more also there.
ఒకవేళ వెనక ఇంకా కొంతమంది ఉండవచ్చు. You are the right candidate for the ministry also, you must understand. మీరు గ్రహించాలి, సేవకు కూడా మీరే సరియైన వ్యక్తులై ఉన్నారు. She made a small prayer in the presence of God. ఆమె దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసి ఉన్నది. Lord, I am not asking for you for the wisdom as that of Solomon. ప్రభువా, సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞానం వలె ఆ జ్ఞానాన్ని నాకు దయచేయమని నేను అడుగుటలేదు. Can you not help me to get some more marks? కొన్ని అధికమైన మార్కులైనా వచ్చుటకు మీరు నాకు సహాయం చేయరా? You won't believe me. I can give her name or also you can ask her. నేను మా పేరు కూడా చెప్పగలను, మీరు నమ్మలేరేమో, మీరు వెళ్లి కావాలంటే ఆమెను అడగవచ్చు. From next year onwards she started getting 100 out of 100. మరుసటి సంవత్సరం నుండి ఆమె లెక్కలలో 100కి 100 మార్కులు పొందుటకు ఆరంభించినది. Then she took BSc mathematics. తర్వాత బిఎస్సి కూడా లెక్క, She took MSc mathematics. తర్వాత ఎంఎస్సి కూడా లెక్కల్లోనే చేసి ఉన్నది. She had 1 or 2 semesters to. సెమిస్టర్. Then afterwards we had a meeting in Vasant Kunj. Youth meeting in Vasant Kunj. వసంత కుంజ్ అనేటువంటి స్థలంలో ఒక యవనస్తుల కూటం జరిగి ఉన్నది. An anointing came upon her. ఒక అభిషేకం ఆ మీదకి దిగివచ్చినది. She said, I won't pursue my studies. She's in Irumbudiyur now. నా యొక్క చదువులు నేను కొనసాగించను అని చెప్పి వాటిని విడిచిపెట్టి ఇప్పుడు ఆమె ఇరుంబురిలో ఉన్నది. Papa may try to pull you, Mama may try to pull you, nothing is going to happen. Already God has put the seal on that sandalwood. మీ తల్లి మిమ్మల్ని లాగవచ్చు, మీ తండ్రి మిమ్మల్ని లాగవచ్చు, అయితే ఏ కార్యము కూడా జరగదు. ఆ యొక్క గంధపు చెక్క చెట్టు మీద ముద్ర వేయబడినట్లుగా ముద్ర వేయబడి ఉన్నది. When the calling comes, nobody can remain at home. పిలుపు అనేది వచ్చినప్పుడు ఎవరు కూడా తమ ఇండ్లలో వారు నిలిచి ఉండలేరు. Who is worthy of this ministry? Who can do this ministry? ఎవరు ఇక సేవకు యోగ్యులై ఉన్నారు, ఎవరు ఇక సేవను చేయగలరు? Third qualification, consecrated ministry. ఇది ఒక ప్రతిష్ఠ గల సేవ. We read about that in the book of Luke 26. సువార్త 14వ అధ్యాయము 26 నుంచి 33 వరకు దీనిని గురించి మనం చదవగలము. Only read verse 26. 26 మాత్రమే చదవండి. ఎవడైనను నా ఎద్దుకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. If any man come to me and hate not his father and mother and wife and children and brethren and sisters, yea, and his own life also, he cannot be my disciple. We have not mentioned this. It is Jesus who has mentioned it. ఇది మేము కాదు గాని యేసే ఈ కార్యమును తెలియపరిచి ఉన్నాడు. For that hate, Greek word used is misko. ద్వేషించుట అనే మాటకు గ్రీకు భాషలో మిస్కో అనే మాట ఉపయోగించబడినది. You are not supposed to have any connection. ఏ సంబంధము ఉంచుకొనకూడదు. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. So he is not. So as it is mentioned in Deuteronomy 30. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 9వ వాక్యములో చెప్పబడిన ప్రకారము, They know not. They said, I know. చూచి నేను నిన్ను ఎరుగను అని చెప్పాను. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. So that is the consecrated ministry which Jesus has mentioned. యేసు ప్రభు చెప్పినటువంటి ప్రతిష్ఠింపబడినటువంటి సేవ ఇదై ఉన్నది. To lead the children of God from Sinai to Canaan, or to lead a child of God who has received the baptism of the Holy Spirit to perfection. So you are in need of such a consecration. కాబట్టి సీనాయి పర్వతము నుండి కనాను దేశం వరకు కూడా వారిని నడిపించే నిమిత్తము, అనగా పరిశుద్ధాత్మక అభిషేకమును పొందినది మొదలుకొని సంపూర్ణత వరకు నడిపించే నిమిత్తము అపోస్తలుల యొక్క సేవ అనేది ఎంతో అవసరమై ఉన్నది. When we turn to the book of Matthew chapter 19 verse 12. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వాక్యానికి మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం తిప్పినప్పుడు, Don't say that this is the erroneous doctrine of the Pentecostal mission. ఇది పెంతెకోస్తు వారిచ్చే దురుపదేశము అని చెప్పి మీరు చెప్పవద్దు. But if it is Jesus, యేసు ప్రభు తానే పలికిన మాట ఉన్నది. తల్లి గర్భము నుండి నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను కలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను. For there are some eunuchs which were so born from their mother's womb, and there are some eunuchs which were made eunuchs of men, and there be eunuchs which have made themselves eunuchs for the kingdom of heaven's sake. He that is able to receive it, let him receive it. when Jesus has mentioned it, he that is able to receive it, let him receive it. యేసు తానే ఈ మాటను చెప్పెను, ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను. Reverend John Wesley says, if there is such a life, that is a glorious life.
రెవరెండ్ జాన్ వెస్లీ అనుచున్నాడు, ఇటువంటి ఒక జీవితం అనేది ఉన్నది అని చెప్పినట్లయితే అది ఎంతో మహిమకరమైన జీవితం అని చెప్పిరి. Jesus mentions about 3 kinds of eunuchs. ఇక్కడ యేసు ప్రభు 3 విధములైన The first kind of eunuch you all would have seen, is it not? మొట్టమొదటి నపుంసకులను మీరందరూ చూసి గర్భము నుండి నపుంసకులై ఉన్నారు. In bus stand and railway station and all, they clap their hands and then wipe your cheek and so on. You know them. బస్ స్టాండ్ లోను రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి చప్పట్లు కొట్టి వారు ఏదైనా పైసలు అడుగుచూ ఉందరు. Due to certain hormonal deficiencies, they are born eunuchs from their mother's womb. వారి యొక్క శరీరంలో లోపల కనబడుచున్న లోపమును బట్టి తల్లి గర్భం నుండి నపుంసకులుగా వారు జన్మించిరి. Second, during the rule of the Persian kings, రెండోదిగా పారసీక రాజులు ఏలుబడి చేసిన కాలమందు they were made eunuchs to serve in the palace. వారి యొక్క అంతఃపురములో వారు సేవ చేయ నిమిత్తము కొందరు మనుషులను నపుంసకులుగా వారు చేసి ఉన్నారు. Pastor Don has mentioned in his messages. పాస్టర్ డాన్ గారు తన యొక్క వర్తమానములో చెప్పిరి, Daniel, Shadrach, Meshach, Abednego, they were all made eunuchs and they were placed in the palace. దానియేలు, షద్రకు, మేషకు నపుంసకులుగా చేయబడి ఆ రాజ్యమందు వారు ఉంచబడినట్లుగా చూడగలుగుచున్నాము. But here, ప్రభు ఇక్కడ 3వ గుంపు అయినటువంటి నపుంసకులను గురించి తెలియపరిచి ఉన్నారు. they are not born as eunuchs, nor are they made eunuchs by men. వారు తల్లి గర్భం నుండి నపుంసకులు కారు, మనుషుల ద్వారా నపుంసకులుగా చేయబడిన వారు కారు. For the sake of the kingdom of God, they said, we will live like eunuchs. పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తాము మేము నపుంసకులుగా ఉందుమని నపుంసకులుగా చేసుకొనిన వారు. An eunuch cannot live a family life. ఒక నపుంసకుడు ఒక కుటుంబ జీవితాన్ని చెయ్యలేరు. So such a life God has ordained. When the anointing comes upon you, you yourself will say, I don't want marriage. అటువంటి ఒక జీవితం అనేది దేవుడే నియమించి ఉన్నాడు. ఒక అభిషేకం అనేది మీ మీదకి దిగి వచ్చినప్పుడు ఇక వివాహం అనేది నాకు వద్దు అని మీరు చెప్పేదారు. It's not for all, but those who are called, and there are some select group of people who are ordained for that, not for all. అందరికీ ఈ విషయం కాదు గాని ఎవరైతే పిలువబడి ఉన్నారో ఆ గుంపు జనులకు ఆ ప్రతిచినది. An anointing will come upon them and they themselves will say, we will live such a. వారి మీద వారంతట వారే ఇటువంటి ఒక జీవితాన్ని మేము చేయుదుము అని అప్పగించుకొందురు. For the sake of his profession, Mr. Abdul Kalam did not get married. తన యొక్క ఉద్యోగం నిమిత్తము మిస్టర్ అబ్దుల్ కలాం గారు వివాహం చేసుకొనలేదు. Some of our politicians, they are not married for the sake of the nation. దేశము నిమిత్తము రాజకీయవేత్తల్లో that they may serve the nation. దేశానికి సేవ చేయాలనే విషయాన్ని బట్టి రాజకీయవేత్తలలో కొంతమంది వివాహము చేసుకోనకుండానే కనబడుచున్నారు. Why should we not live such a life that we may serve Lord of Lord and Kingdom of God? మనము ప్రభులకు ప్రభును రాజులకు రాజునకు సేవ చేయు నిమిత్తము ఎందుకొరకు మనం ఇటువంటి ఒక జీవితాన్ని మనం చేయకూడదు? Youths, ask the Lord, what is your purpose concerning you? యవనస్తులైన వారు ప్రభువుని అడగండి, ప్రభువా నా పట్ల నీ యొక్క ఉద్దేశము ఏమై ఉన్నదని. God may have a separate purpose concerning your life. నీ జీవితాన్ని గురించి దేవుడు ఒక ప్రత్యేకమైన. Parents, pray for your children. We didn't know about this life. If my child go, పిల్లల నిమిత్తము ప్రార్థన చేయండి. మాకైతే ఇక జీవితాన్ని గురించి తెలియకపోయేను. మీ పిల్లలు ఇలాగున అప్పగించుకున్నట్లయితే వారిని ఇక సేవ నిమిత్తము మీరు పంపించండి. There are certain other verses also to prove about this consecrated ministry. ఈ ప్రతిష్ఠ గల సేవను నిరూపించు నిమిత్తము ఇంకను మరికొన్ని వాక్యాధారములు కూడా ఉన్నవి. And just quote one verse, that's all. ఒక్క వాక్యాధారాన్ని మాత్రమే చెప్పేదను. And when we turn to the book of Mark, chapter 10, verses 28 to 30. మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుంచి 30వ వాక్యం వరకు మనం చదువుచున్నప్పుడు, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగిను. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇహమందు ఇప్పుడు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లె భూములను రాబోవు లోకమందు నిత్య జీవను పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను.
have left all and have followed thee. And Jesus answered and said, Verily I say unto you, there is no man that hath left house or brethren or sisters or father or mother or wife or children or lands for my sake and the gospel's, but he shall receive 100-fold now in this time houses and brethren and sisters and mothers and children and lands with persecutions, and in the world to come eternal life. In Telugu, they have conveniently, removed that word wife. తెలుగులో వారికి అనుకూలంగా ఉండినట్లు భార్య అను మాట వదిలిపెట్టి ఉన్నారు. In Tamil and English and other languages, తమిళ్లోను ఆంగ్లంలోను ఇతర భాషాంతరములలో you should forsake 8. 8 కార్యములు విడిచిపెట్టవలసి ఉన్నది. When you forsake 8, you get 6. 8 కార్యాలు విడిచినప్పుడు 6 కార్యములు నీకు లభించును. You won't get wife, భార్య దొరకదు, నీకు తండ్రి దొరకడు. Why is it that you won't get father? తండ్రి 23 it is mentioned, call no man father in this world. There is one father which is in heaven. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది, భూమి మీద మీరు ఎవరిని కూడా తండ్రి అని పిలవవద్దు, ఎందుకనగా పరలోకమందున్న ఒక్కడే మనకు తండ్రి. You will get brothers, sisters, property, everything. అక్క చెల్లిండ్రు, అన్నదమ్ములు, ఆస్తులు, భూములు అన్ని కూడా మనకు లభించును. But you won't get wife, you won't get father. అయితే భార్య దొరకదు, తండ్రి దొరకడు. It is that consecrated ministry which the Lord instituted, that they may church may be prepared for the coming of the Lord. ఇటువంటి ప్రతిష్ఠ గల సేవను దేవుడు నియమించి ఉన్నాడు. దీనిని బట్టి సంఘమనున్నది ప్రభు యొక్క రాకడకు సిద్ధపరచబడును. Next is I will be your God. తరువాతగా నేనే మీకు దేవుడనై ఉందును. When we read from the 2 Corinthians chapter 6 verses 14 to 16. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యం నుండి 17 వరకు మనం చదువుచున్నాం. A life of separation. ఇక్కడ ఒక ప్రత్యేక జీవితాన్ని గురించి తెలియపరచబడి ఉన్నది. A child of God joined, separate from all earthly things. ఎవరైతే దేవునితో కూడా చేర్చబడవలని కోరుచున్న దేవుని బిడ్డ ఈ లోక సంబంధమైన ప్రతి కార్యము నుండి ప్రత్యేకించుకొనవలెను. He has nothing to do with world, sin and things pertaining to this world. లోకము, పాపము, లోక సంబంధమైన కార్యములతో అతనికి ఏమాత్రము సంబంధము ఉండకూడదు. In Numbers chapter 23 verse 9, what did Balaam say? సంఖ్యాకాండము 23వ అధ్యాయము 9వ వాక్యమందు బిలాము ఏమని చెప్పుచున్నాడు? They are altogether separate. వారు పూర్తిగా ఒంటరిగా జీవించువారు. In Esther chapter 3 verse 8, what did Haman say? ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యములో హామాను ఏమని చెప్పాను? He said there is a group of people here. Their laws are altogether different. ఇక్కడ నీ దేశమందు ఒక గుంపు వారు చెదిరి ఉన్నారు, వారి విధులు మన విధులకు పూర్తిగా వ్యత్యాసమై ఉన్నవి. God who has called you is holy. మిమ్మలను Commandments are different. ఆయన ఆజ్ఞలు వేరై ఉన్నవి. You should, when you are to the doctor, కూడా చేర్చబడినప్పుడు ఉపదేశ ప్రకారముగా మీరు జీవింపవలసి ఉన్నది. so when you join with the servants of God, దేవుని యొక్క సేవకులతో కూడా మీరు చేర్చబడినప్పుడు, we read in the book of Acts chapter 2 verse 40, they had fellowship with the apostles. Chapter 2 verse 42. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వాక్యములో మనము ఇక సహవాసం గురించి చదవగలుగుచున్నాము. You should be joined with the apostles. You should in the doctrine and breaking of bread and prayer. కాబట్టి అపోస్తలుతో కూడా మనం చేర్చబడి ఉన్నది. అపోస్తల బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయుటలోను నిలిచి ఉండవలెను. In verse 40 it is mentioned, save yourself from this untoward generation. 40వ వాక్యమందు చదువుచున్నప్పుడు మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని చెప్పాను. So there are so many erroneous doctrines also prevailing in the church of God. ఇలాగే దేవుని యొక్క సంఘములో అనేకమైనటువంటి దురుపదేశములు కూడా చాటింపబడుచున్నాయి. Shall set you free. మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయు to the land. నేను మిమ్మును కనాను దేశమునకు తీసుకొని పోవుదును. So there are 4 places in eternity. నిత్యములో మనము 4 స్థలాలను చూడగలుగుచున్నాము. As we read in 2 Peter chapter 3 verse 13. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, new earth and new heaven. అక్కడ మనము క్రొత్త భూమి, క్రొత్త ఆకాశములను చూస్తున్నాము. As we read in Revelation chapter 21:2. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వాక్యంలో చదువుచున్న ప్రకారము, I saw New Jerusalem coming down from heaven,
adorned for her husband. నేను నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని అని చెప్పెను. Above all, in the book of Revelation chapter 14, what do we read? అన్నిటికంటే పైగా ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో మనం ఏమని చదువుచున్నాము? I saw 144,000 standing on Mount Zion. That is the greatest place in 4,000 మంది సియోను పర్వతం మీద నిలవబడి ఉండుట నేను చూచితిని అని చెప్పుచున్నాడు. కనబడుచున్న ఉన్నది. How many of our youths would like to go there? మన యవ్వనస్తుల్లో ఎంతమంది ఈ స్థలానికి వెళ్ళగోరుచున్నారు? God will speak to you during these days. ఈ దినాలలో ప్రభు మీతో కూడా మాట్లాడును. An anointing will come upon you. అప్పుడు అభిషేకము నీ మీదకి దిగవచ్చును. You just remain in the presence of God. దేవుని యొక్క సన్నిధానంలో మీరు అలాగే నిలిచి ఉండుడి. What is there in this world? ఈ లోకములో ఏమి ఉన్నది? The world and its passions will pass away, it is mentioned. లోకమును దాని యొక్క నటనను గతించిపోవచ్చున్నది. The greatest person whom you can get married to is our Lord and Savior Jesus Christ. అందరికంటే కూడా ఉత్తమము శ్రేష్టమైన మనుషునితో మనం వివాహము చేసుకోవాలంటే ఆ మనుషుడు మనక రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. The best place for you to dwell is the house of God. నువ్వు వసించాలంటే నీ కలిగిన శ్రేష్టమైన స్థలము దేవుని యొక్క ఇల్లై ఉన్నది. The best profession that you can take up in this world is to serve Lord of Lords. చేయగలిగిన ఉద్యోగాలలో అతి శ్రేష్టమైనటువంటి ఉద్యోగం ఏమంటే రాజులకు. What do we read in the book of Psalms 102 verse 16? 102వ కీర్తన 16వ వాక్యంలో మనం ఏమని చదువుచున్నాము? When the Lord builds up Zion, he shall appear in his glory. యెహోవా సియోనును కట్టి తన యొక్క మహిమలో ఆయన ప్రత్యక్షమగును. Very soon the number of stones will be finished. అతి త్వరలో ఇక రాళ్ల సంఖ్య పూర్తి చేయబడుచున్నది. You may be one of those stones, we don't know. మనకు తెలియదు, ఆ రాళ్లలో ఒక రాయిగా నువ్వు కనబడవచ్చును. Serving God, serving Lord of Lords and King of Kings, that is the greatest thing that you can do under the sun. ఈ సూర్యుని క్రింద నువ్వు చేయగలిగినటువంటి అతి శ్రేష్టమైనటువంటి పని ఏమనగా రాజులకు రాజును ప్రభువులకు ప్రభునకును సేవ చేయుటయే. Siono, 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 మహిమగల సియోను అరుణులు. సియోను, 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 మహిమగల సియోను. నిన్ను ప్రేమించువారు ధన్యులు. జగదుత్పత్తికి ముందే నిన్ను ఏర్పరచితిరి. జగదుత్పత్తికి ముందే నిన్ను ఏర్పరచితిరి. తల్లి గర్భములో నుండి ప్రభు నిన్ను ప్రత్యేకించితిరి. ప్రేమతో తల్లి గర్భములో నుండి ప్రభు నిన్ను ప్రత్యేకించితిరి. ప్రేమతో సియోను, 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 నిన్ను ప్రేమించువారు ధన్యులు. సియోను, 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 మహిమగల సియోను. నిన్ను ప్రేమించువారు ధన్యులు. సియోను, 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 మహిమగల సియోను. నిన్ను ప్రేమించువారు ధన్యులు. 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 ప్రేమించువారు ప్రేమించువారు ధన్యులు. Praise the Lord.
Praise the Lord. God has got something excellent for you. దేవుడు నీ కొరకు ఒక శ్రేష్టమైనది, అతి శ్రేష్టమైనది ఉంచి ఉన్నాడు. Don't settle for anything less than that. దానికంటే తక్కువైన దాని కొరకు నిన్ను నీవు నిర్ణయించుకొనవద్దు. Oh young man, young woman, what is your plan concerning your life? యో యవనుడా, యవనస్తురాలా, నీ జీవితమును గురించి, నీ భవిష్యత్తు గురించి నీకున్నటువంటి ఉద్దేశం ఏమై ఉన్నది? You may have a plan concerning your life. నీ జీవితాన్ని గురించి నీకొక ఉద్దేశం ఉండవచ్చు. Satan has కూడా నీ జీవితాన్ని గురించి ఒక ఉద్దేశం ఉన్నది. But God has a master plan concerning your life. అయితే నీ జీవితమును గురించి నేర్పరి అయినటువంటి ఉన్నది. Will you entrust your life in the hands of God? నీ జీవితాన్ని దేవుని యొక్క చేతికి నువ్వు సమర్పించదవా? An anointing will come upon you. అప్పుడు నీ మీద ఒక అభిషేకం దిగవచ్చును. He has delivered you from the burdens. అవును, నీ యొక్క బంధకము నుండి ప్రభు విడిపించి ఉన్నాడు. He has a special purpose concerning you. నీ గురించి దేవునికి శ్రేష్టమైన ఉద్దేశం He ఉన్నది. has a special purpose concerning you. నీ గురించి ఒక ఉద్దేశము, సంకల్పం ఉన్నది. And He will not be silent till He fulfills that purpose. ఆ యొక్క ఉద్దేశము నెరవేర్చే వరకు దేవుడు మౌనముగా ఊరకుండడు. Will you say, Lord, I surrender. నీవు చెప్పండి, ప్రభువా నేను సమర్పించుచున్నాను, I surrender. నేను సమర్పించుకొనుచున్నాను. Are you still burdened by the burden of sin? ఇంకా కూడా నువ్వు పాప భారము చేత ఆ బరువు క్రింద కనబడుచున్నావా? Confess them, confess them. దానిని ఒప్పుకోలు చేయుము, ఒప్పుకొనుము. Now God is delivering you. ఇప్పుడు ప్రభు నిన్ను విడిపించుచున్నారు. Sometimes it may be a burden of sickness. ఒకవేళ వ్యాధి అను భారము కావచ్చు. God is delivering you. ప్రభు నిన్ను విడిపించుచున్నారు. I will deliver them from the burdens is the promise of God. దేవుని యొక్క వాగ్దానమును బట్టి ఇప్పుడు నువ్వు విడుదలను పొందుకొనుచున్నావు. I will deliver them from under the burdens of బరువుల క్రింద నుండి నేను వారిని విడిపించెదను. He careth for you. He careth for you. ఆయన నీ గురించి చింతించుచున్నాడు. Don't say, I don't have anyone. నాకు ఎవరు లేరు అని నువ్వు చెప్పవద్దు. Now I have come down, he says. ఇప్పుడు నేను దిగి వచ్చి ఉన్నాను అని I have చెప్పుచున్నాడు. seen your tears, నేను నీ యొక్క కన్నీటిని చూచి తిని your prayer. నీ యొక్క ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను. You need not be in bondage anymore. ఇక మీదట నువ్వు బానిసత్వంలో ఉండనక్కరలేదు. The deliverer has come out of Zion. విమోచకుడు సియోన్ నుండి దిగివచ్చి ఉన్నాడు. The deliverer has come out of Zion. సియోన్ నుండి విమోచకుడు దిగివచ్చి ఉన్నాడు.
What does devil say? What does devil say? సాతాను ఏమని చెప్పుచున్నాడు? You are mine. నువ్వు నాకు సొంతమని. I won't leave you. నేను నిన్ను విడిచిపెట్టబోటలేదు. I won't leave you. నేను నిన్ను విడువను అని అనుచున్నాడు. But what does Jesus say? అయితే యేసేమని చెప్పుచున్నాడు? I have redeemed you. నేను నిన్ను విమోచించి ఉన్నాను. I have redeemed you. నేను నిన్ను విమోచించి ఉన్నాను. God is performing a miracle in your life. నీ జీవితంలో దేవుడు ఈ కార్యమును స్థిరపరచుచున్నాడు. The things which you never thought is happening in your life. ఎన్నడూ కూడా నువ్వు తలంచని కార్యములు నీ జీవితంలో ఆయన జరిగింపబోచున్నాడు. Which you never thought would happen will happen to you. ఎన్నడూ ఇవి జరగవు అని నువ్వు తలంచిన కార్యాలు ఇప్పుడు నీ జీవితంలో జరగబోచున్నవి. Because God has redeemed you. ఎందుకనగా ప్రభువు నిన్ను విమోచించి ఉన్నారు. Some are weeping. Some are weeping. కొందరు ఇప్పుడు ఏడ్చుచున్నారు. I don't have deliverance from sin. పాపం నుండి నాకు విడుదల లేదు అని చెప్పి. I don't have deliverance from sickness. నా వ్యాధి నుంచి నాకు విడుదల కలుగుట లేదు. This bondage and that bondage. నాకు ఈ యొక్క బంధకం ఉన్నది, ఈ దాస్యత్వములో, ఈ బానిసత్వంలో నేను కనబడుచున్నానని. Devil says you will be in this condition till your death. సాతాను చెప్పుచున్నాడు, నీ మరణము వరకును నువ్వు ఈ స్థితిలోనే నువ్వు కొనసాగుదువని. You will die soon, he says. నువ్వు త్వరగా మరణించెదవు అని చెప్పును. Who told you? నీతో చెప్పినది ఎవరు? Who told you? నీకు చెప్పినది ఎవరు? Did God tell you? దేవుడు నీతో చెప్పేనా? The Redeemer has come. విమోచకుడు వచ్చి ఉన్నాడు. Redeemer has come. విమోచకుడు వచ్చి ఉన్నాడు. He is taking you by his hands. తన చేతులతో నేను ఎత్తుచున్నాడు. Now there is an anointing coming from Zion for the youths who are meant to serve God. ఇప్పుడు యవనస్తుల్లో ఎవరైతే దేవునికి సేవ చేయి కోరుచున్నారో వారి నిమిత్తము ఒక అభిషేకము సియోను నుండి దిగవచ్చుచున్నది.
From now onwards, ఈ దినం మొదలుకొని, from now onwards, ఇప్పటి మొదలుకొని there is a special anointing coming upon the servants of God who are already serving God. ఇప్పటికే దేవుని యొక్క సేవ చేయుచున్నటువంటి దైవ సేవకులందరి మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకం దిగివచ్చుచున్నది. God has promised to make them flaming spirits. దేవుడు వారిని అగ్ని జ్వాలలుగా చేయుదునని చెప్పాను. Because these are the last days. ఎందుకనగా ఇవి అంత్య దినాలయున్నవి. They are going to do a ministry many times more than the previous servants of God. ముందటి సంవత్సరాలలో మనం చేసినటువంటి సేవ కంటే ఇంకను అనేక రెట్లు మరి గొప్ప సేవను మనం చేయబోచున్నాము. They will become flaming spirits. దేవుడు అగ్ని జ్వాలలుగా మార్చబోచున్నాడు. I and the children whom the Lord has given. ఇదిగో నేనును దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలను, I and the children whom the Lord had given నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను will be seen as signs and wonders before God. దేవుని ఎదుట మహత్ కార్యములుగాను సూచనలుగాను కనబడబోచున్నారు. అద్భుతమంతుడు మన దేవుడు, ఆశ్చర్య అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యములు జరిగించును, ఎవ్వరూ చేయలేని అద్భుతము యేసయ్య మనకై చేయు నిశ్చయం, ఎవరూ చేయలేని అద్భుతము యేసయ్య మనకై చేయు నిశ్చయం. అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యములను జరిగించును, అద్భుతవంతుడు ఆశ్చర్య కార్యములను జరిగించును, ఎవరూ చేయలేని అద్భుతము యేసయ్య మనకై చేయు నిశ్చయం, 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 ఎవరూ చేయలేని అద్భుతము యేసయ్య మనకై చేయు నిశ్చయం. స్తుతి స్తోత్రం ఇశ్రాయేలు పాడగా, జయమిచ్చిన శత్రు స్తుతి స్తోత్రం అని మనం పాడగా, జయమిచ్చిన సాతానుపై స్తుతి స్తోత్రం ఇశ్రాయేలు పాడగా, జయమిచ్చిన శత్రువులపై స్తుతి స్తోత్రం అని మనం పాడగా, జయమిచ్చిన సాతానుపై స్తుతి స్తోత్రం ఇశ్రాయేలు పాడగా, జయమిచ్చిన శత్రువులపై
చెయ్యి సాతానుపై. நாம் யாவரும் கர்த்தரை ஸ்தோத்திரம் பண்ணுவோம். దేవుని స్తోత్రించడము. ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். மூன்றாம் நாள் மாலை கூட்டத்தையும் தேவன் தாமே பொறுப்படுத்தி ఆశీర్వాదமாக நடத்தினபடியினால் స్తోత్రం பண்ணுவோம். మూడో దినం సాయంత్రం కూటమును కూడా దేవుడు భారం వేసి నడిపించున్నారు, ఆశీర్వాదకరంగా మార్చున్నారు కనుక మనందరం దేవుని స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. எல்லா ஊழியங்கள் தேவன் ஆவிக்குள்ளாக்கினார், அதற்காக ஸ்தோத்திரம் பண்ணுவோம். సమస్తమైనటువంటి సేవల పరిచర్యలు కూడా దేవుడు ఆత్మవశంగా మార్చినారు కనుక దేవుని స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. இன்றைக்கு தேவையான திவ்ய ஆலோசனை தேவன் வெளிப்படுத்தினபடியினால் ஸ்தோத்திரம் பண்ணுவோம். ఈ దినమున కావాల్సినటువంటి దివ్య ఆలోచనను దేవుడు బయలుపరిచినారు కనుక దేవుని స్తోత్రించదము. ஆட்டுக்குட்டியின் ரத்தத்தினால் இஸ்ரவேல் மக்களை எகிப்து தேசத்தில் இருந்து தேவன் விடுவித்து சிவந்த சமுத்திரத்தை கடக்க செய்த சீனாய் மலையில் தேவனுடைய பிரமாணத்தை பெற்றுக்கொள்ள உதவி செய்தார், அதற்காக ஸ்தோத்திரம் பண்ணுவோம். ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి విడిపించి ఉన్నారు, ఎర్ర సముద్రం దాటుటకు సహాయం చేసి ఉన్నారు, సీనాయి కొండ ఎద్దుకు తీసుకుని వచ్చి దేవుడు తన విధులను ఆజ్ఞల ప్రమాణాలు అనుగ్రహించినారు కనుక దేవుని స్తోత్రించదము. அதற்கு பிறகு நடத்திப்புகாருடைய நடத்திப்பின் கீழ், மோசையின் நடத்திப்பின் கீழும் யோசுவாவின் நடத்திப்பின் கீழும் அவரை நடத்தி கனான் தேசத்துக்குள் பிரவேசிக்க உதவி செய்தார், அதற்காக ஸ்தோத்திரம் பண்ணுவோம். దాని తర్వాత నడిపింపు కిందకు వారు వెళ్లి ఉన్నారు. మోషే యొక్క నడిపింపుకు తదుపరి యెహోషువ యొక్క నడిపింపు ప్రకారముగా వారు ప్రయాణము చేసి కనాను. இதே போல இயேசுவின் மேன்மையான பரிசுத்த ரத்தத்தினால தேவன் நமக்கு தந்த மேன்மையான ஆத்தும ரட்சிப்புக்காக ஸ்தோத்திரம் பண்ணுவோம். అదే విధంగా యేసయ్య యొక్క అమూల్యమైన రక్తము చేత ప్రభు మనకు అనుగ్రహించినటువంటి అమూల్యమైన ఆత్మ రక్షణ కొరకై స్తోత్రించదము. பழைய ஏற்பாட்டு காலத்தில் ஊழியத்தினால் பூரணம் இல்லை. పాత నిబంధన సేవ మూలంగా సంపూర్ణత లేదు. ஆனபடியினால் அந்த ஊழியத்தை தேவன் மாற்றி மெல்கிசதேக்கின் முறைமையின்படி புதிய ஏற்பாட்டில் அவருடைய மகிமையான ஊழியத்தை ஏற்படுத்தினபடியினால் ஸ்தோத்திரம் பண்ணுவோம். దాని తర్వాత నూతన నిబంధనలో మెల్కిసెదెకు క్రమము చొప్పునటువంటి సేవను పరిపూర్ణ పరచు నిమిత్తము ప్రభు ఏర్పరిచి ఇచ్చినారు కనుక దేవుని స్తోత్రించదము. தேவன் ஊழியர்களுக்கு தந்ததான அந்த தகுதிகளுக்காக ஸ்தோத்திரம் பண்ணுவோம். దేవుడు సేవకులకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క యోగ్యతల కొరకై దేవుని స్తోత్రించదము. ஆரோனை போல அழைக்கப்படாமல் ஒருவனும் தானாக சுயமாக இந்த கனமான ஊழியத்தை செய்ய முடியாது என்று சொல்லி தேவன் ஆரோனை போல நம்மை அழைத்தார், ஊழியர்களை அழைத்தார். அந்த அழைப்புக்காக ஸ்தோத்திரம் பண்ணுவோம். అహరోను పిలువబడినట్లుగా పిలువబడకపోతే ఈ ఘనమైన పరిచర్యను ఎవరూ చేయలేరు, ఈ ఘనత ఎవరిని పొందుకోలేరని చెప్పబడిన వాక్యముగా అహరోనులాగా పిలువబడినట్లుగా దేవ సేవకులు కూడా పిలుపుని పొందుకున్నట్టుకు ప్రభు సహాయం చేస్తున్నారు కనుక దేవుని స్తోత్రించడము.
மெல்கிசதேக்கின் முறைமையின்படி பிரதிஷ்டிக்கப்பட்டதான ஊழியர்களுக்கு தேவன் தந்த பிரதிஷ்டைக்காக ஸ்தோத்திரம் பண்ணுவோம். మెల్కీసెదెకు క్రమం చొప్పున చేయనటువంటి ప్రతిష్ఠ కొరకై దేవుని స్తోత్రించడము. స్తోత్రం 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 స్తోత్రం. அதில் மேன்மையான பிரதிஷ்டை தான் அன்னக பிரதிஷ்டை. శ్రేష్టమైన ప్రతిష్టయే నపుంసక ప్రతిష్ట ఉన్నది. தேவராஜ்ய நிமித்தம் தங்களை அன்னகர்களாக்கி கொண்டவர்கள், దేవుని రాజ్య నిమిత్తము తమ్మును తాము షండులుగా చేసుకుని அப்படி அன்னக பிரதிஷ்டையில் தேவனுடைய ஊழியம் செய்யும்படியாக முன்னுக்கு வந்த ஊழியர்களுக்காக ஸ்தோத்திரம் பண்ணுவோம். నపుంసక ప్రతిష్ట కొరకు దేవుడు సేవ చేయుటకు సేవకులను ప్రభు తీసుకుని వచ్చినారు కనుక దేవుని స్తోత్రించుదాము. స్తోత్రం 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 స్తోత్రం. மேலும் அன்னக பிரதிஷ்டையில் ஊழியத்துக்கு வரப்போகிறதான நம்முடைய எல்லா வாலிபர்களுக்காக సహోదరங்களுக்காக స్తోత్రం பண்ணுவோம். ఇంకను నపుంసకత్వపు ప్రతిష్ఠ గల సేవకు రాబోతున్నటువంటి మన యవనస్తులైనటువంటి సహోదరుల స్తోత్రం 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 స్తోత్రం. இந்த ஊழியத்தினால நாம் இயேசுவை போல மாற வேண்டும். ఇక సేవ మూలముగా మనం యేసుని పోలి మారవలెను. அதுதான் 100% பூரணம். అదే 100% పరిపూర్ణత. பிதாவின் பூரணம். అదే తండ్రి యొక్క సంపూర్ణత. அந்த பூரணத்தை பெற்றுக்கொள்ள தேவன் நமக்கு உதவி செய்கிறார். அதற்காக ஸ்தோத்திரம் பண்ணுவோம். ఆ యొక్క పూర్ణత పొందుటకు ప్రభు మనందరికీ సహాయం చేయనట్లుగా దేవుని స్తోత్రించదము. ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். மற்றும் எல்லா ஆலோசனைகளுக்காக ஸ்தோத்திரம் பண்ணுவோம். చెప్పబడిన వాక్యములన్నిటి కొరకై దేవుని స్తోత్రించదము. தேவன் தந்த எல்லா ஆசீர்வாதங்களுக்காக ஸ்தோத்திரம் பண்ணுவோம். దేవుడు అనుగ్రహించిన ప్రతి విధమైన ఆశీర్వాదములన్నిటి కొరకై స్తోత్రించదము. இன்றைக்கே 10 மணிக்கு நடக்க போகிறதால நம்முடைய காத்திருப்பு கூட்டத்தில் தேவன் பொறுப்பெடுக்க வேண்டும், உதவி செய்ய வேண்டும். எல்லாரும் அதில் பங்கெடுத்த புதிய ஆசீர்வாதங்கள் பெற்றுக்கொள்ள சரீரத்திலே வியாதியில் இருந்து விடுதலை, ஆத்மாவில பிரச்சனைகள், போராட்டங்கள் எல்லாவற்றிலிருந்து விடுதலை பெற்றுக்கொள்ள உதவி செய்யும்படியாக ஸ்தோத்திரம் பண்ணுவோம். రాత్రి కాలం ముందు 10 గంటలకు జరిగే కనిపెట్టు కూటములో ప్రతి ఒక్కరును పాలు పొందవలెను. పాలు పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొనవలెను. ఎటువంటి వ్యాధి అయినా, బలహీనత అయినా, సమస్యలైన, పోరాటములైన ప్రతి విధమైనటువంటి కార్యము నుండి విడుదల పొందుటకు సాయం చేయనట్లుగా స్తోత్రించుదాము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. எல்லா துதி கன மகிமை கர்த்தருக்கு செலுத்தி ஸ்தோத்திரம் பண்ணுவோம். సమస్త స్తుతి ఘనత మహిమ దేవునికి చెల్లించి స్తోత్రించుదాము. பிதா குமாரன் பரிசுத்தாவியானவர்க்காய் ஸ்தோத்திரம் பண்ணுவோம். తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకు స్తోత్రించుదాము. சத்தமாக ஒரு 3 அல்லேலூயா சொல்லுங்கள். గట్టిగా 3 హల్లెలూయా చెప్పండి. நாம் ஜெபம் பண்ணுவோம். ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదముల కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా స్వామి, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నాయన, ఉపదేశ క్రమం అనేది ఒకటి మీరు నియమించారు. అపోస్తుల యొక్క బోధ మీరు పెట్టారు. మెల్కిసెదెకు క్రమములో ఒకటి పెట్టారు. స్వామి పరిశుద్ధ దేవా, ఈ యొక్క చివరి దినములో ఈ సత్యమును అనుసరించి నడుచుకుంటూ మాకు సహాయం చేయండి ప్రభువా. ప్రతి వారు కూడా స్వామి ఈ ఉపదేశ క్రమంలో జీవించాలి ప్రభువా. మోషే ద్వారా ఎలాగూ మీరు క్రియ చేశారు, పాత నిబంధన కాలంలో ఎలాగూ సేవ జరిగించారు, కొత్త నిబంధన కాలంలో మెల్కిసెదెకు క్రమంలో ప్రభువా మీరు సేవను ప్రారంభించినందుకే స్తోత్రం ప్రభువా. మెల్కిసెదెకు క్రమంలో ప్రభువా ఈ సేవను ప్రభువా మీరు స్తోత్రం. దాని కొరకు ఒక అభిషేకం మాకు ఇచ్చినందుకు కొరకే స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ప్రభువా నాయన మా జీవితాలు మార్చుకుంటకు, మా స్వభావాలు మార్చుకుంటకు మీరు క్రియ చేసినందుకు కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాము స్వామి. ప్రభువా స్వామి తండ్రి, నేను నా యొక్క పిల్లలు స్వామి తండ్రి సియోన్లో అద్భుతంగా ఉంటున్నారని చెప్పిన వాక్య ప్రకారం ప్రభువా మేమందరం స్వామి ఈ చివరి కాలంలో అద్భుతంగా మారటగాను సహాయం చేయ ప్రభువా. ప్రతి వారిని మీరు అద్భుతంగా మార్చి దేవా. అభిషేకం, కృప ప్రభువా నాయన, ఉపదేశం, సత్యం అన్ని కూడా ప్రభువా మా జీవితంలో నేర్చుకొని దాని ప్రకారంగా జీవించటం సహాయం చేయి
మీరు ఇచ్చిన ఉన్నతమైన ఆలోచన కొరకై స్తోత్రం. ఏ విధం చేతన ప్రభువా మీ మహిమగల రాకడకు సిద్ధపడగాను మా అందరికీ సహాయం చేయి. విన్న వాక్యం ప్రతి వారు నాయనా ఆ యొక్క క్రమం అనేది మా జీవితంలో ఉండాలి. ఆ క్రమ ప్రకారంగా మేము సేవ చేయాలి. దాని కొరకే ప్రభువా మీ కుమారుని బలపరిచి వాడుకున్నందుకే స్తోత్రం. మీరు ఇచ్చిన సత్యమైన ఉపదేశం కొరకు స్తోత్రం. ఈ రాత్రి వేళ ప్రభువా ప్రతి ఒక్క ఉపదేశం నాయనా అది మహిమకరంగా మార్చి ప్రభువా సంఘాన్ని సేవను ఘనపరిచినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాము స్వామి. ఇప్పుడు స్వామి తండ్రి ఈ వాక్యం ప్రతి వారుతంలో ఫలింపజేసి మీరు అక్కడికి సిద్ధపడగాను సహాయం చేయండి. യേശു പരിശുദ്ധ നാമം തന്ത്രി. എല്ലാ ഊഴിയറുകളും ഉட்காருங்க. எல்லா ஊழியர்களும் 10 மணிக்குள்ள காத்திருப்பு கூட்டத்துக்கு உதவி செய்ய வேண்டும். இதுதான் கடைசி நம்ம இந்த வருடத்திலே ஆசீர்வதிக்கப்பட்ட கன்வென்ஷனோட கடைசி காத்திருப்பு கூட்டம். அதுபடினால் எல்லா ஊழியர்களும் அதில் போய் பங்கெடுத்து உதவி செய்ய ஸ்தோத்திரம் பண்ணுவோம். ஸ்தோத்திரம் ஸ்தோத்திரம் ஸ்தோத்திரம். நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையும் பிதாவாகிய தேவனுடைய அன்பும் பரிசுத்த ஆவியானவருடைய ஐக்கியமும் பாதுகாப்பும் നമ്മുടെ അനവരോടും വിശേഷமாக ദേവ സമൂഹത്തിൽ വന്ന് ദൈവിക ആശീർവാദങ്ങൾ വിടുതലയെ പെറ്റ് എല്ലാ ദേവജനങ്ങളോടും കൂടെ ഇന്നു മുതൽ കൊണ്ടെന്റെക്കും ഇരുപ്പதாக. മൂലലേലിയ சொல்லுங்கள். എല്ലാവർക്കും